ఓం ఐం హ్రీం క్లీం సరస్వతే నమః. పూర్వం ఒకనొకప్పుడు సద్గురుడు వేదవ్యాస మహర్షి హిమాలయ పర్వతంలో కొంతమంది తన శిష్యులతో కలిసి కఠోర తపస్సు చేశాడు. అది కూడా బదరికా ప్రాంతం దగ్గర. ఇప్పటికి కూడా వేదవ్యాసుడు ఒకనొకప్పుడు నివసించిన ఆయన ఆశ్రమం వ్యాసగుహ అనే పేరుతో అక్కడ మనకి దర్శనమిస్తుంది. ఆ ప్రాంతంలో ఆయన తానొక్కడే కాకుండా ఆ గుహకి ఎదురుగుండా ఉన్న ప్రాంతం మైదానంలో ఉంటుంది కనుక బండరాయి మొక్కలు లేకుండా కూర్చోవడానికి పనికొచ్చే చప్టాలో ఉంటుంది కనుక అక్కడ కూర్చుని తనతో పాటు తన శిష్యుని కూడా కూర్చోబెట్టి వారందరికీ సామూహికంగా మంత్రాన్ని ఉపదేశించి వారితో కలిసి ఈశ్వరుడి కోసం తపస్సు చేశాడు. పూర్వకాలంలో ఈ వ్యక్తి మనకి నమ్మడానికి పనికొస్తాడు, వీడికి ఉపాసన ఇస్తే బాగుపడతాడు అనుకున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క జాతి, లింగము, వర్ణము ఇవి చూడకుండా మంత్రాన్ని ఇచ్చేవారు. సూత సంహిత అదే చెబుతోంది. ఒక వ్యక్తి అర్హుడు అనుకుంటే ఆ వ్యక్తి యొక్క కులాన్ని కానీ స్త్రీ పురుష నపుంసకాది భేదాన్ని కానీ గణించకుండా మంత్రోపదేశం చేయవచ్చు. అయితే ఆ వ్యక్తిని చూడగానే వీడు మంత్రానికి అర్హుడు అవునా కాదా అని ఎలా తెలుస్తుంది అని కూడా మీకు అనుమానం. సాధారణంగా కఠోరమైన వాతావరణంలో అంత తేలికగా బ్రతకడానికి అవకాశం లేనటువంటి చలి ప్రాంతంలో ఒక ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయన ఎదురుగుండా కూర్చుని మేము కూడా తపస్సు చేస్తామని వెళ్ళేవాళ్ళు ఎవరు అయ్యి ఉంటారు? సాధకులే అయ్యి ఉంటారు. ఇప్పుడు మీరున్నారు, ఇక్కడికి వచ్చి ఉపన్యాసం వింటున్నారంటే 6 అయ్యేసరికి పరిగెత్తుకుని వస్తున్నారంటే మీకు నిజంగా గురుభక్తి ఉంది, ఆ గురువులు చెప్పేటటువంటి పురాణముల మీద ఆసక్తి ఉంది కాబట్టి వస్తున్నారు. అయితే కాలక్షేపానికి రారు కదా. కాబట్టి మీ బొట్టి వాళ్ళ చేత మంత్రాన్ని నేను చెప్పించటం ఎప్పుడూ మంచిదే, అది దోషం కాదు. ఒకవేళ ఎవడైనా మూర్ఖుడు వారి చేత మంత్రాన్ని ఉచ్చారణ చేయించకూడదంటే ఇంకా వాడికి నరకం తప్ప మరొకటి లేదు. అలాంటి వాళ్ళ గురించి పరాశర సంహితలో చెప్పారు. ఇందువల్ల వాళ్ళు ఎంతో భక్తితో శ్రద్ధతో ఏం చెప్పినా విందాం, అందులో ఉన్నదాన్ని ఆచరిద్దాం, మళ్ళీ ప్రశ్నించొద్దు అనే ఊహతో వస్తారు. వచ్చినటువంటి వాళ్ళు ఈ 1.5-2 గంటల సమయాన్ని పూర్తిగా ఈ పురాణం కోసమో ఈ పురాణంలో ఉన్నటువంటి అంశాల కోసమో కేటాయిస్తున్నారు. అలా కేటాయించారంటే వాళ్ళు పరమభక్తులు. భక్తే లేకపోతే ఇక్కడికి రాకుండా చాలా థియేటర్స్ ఉన్నాయి, అక్కడికో వీధుల్లో ఉండే బడ్డీ కొట్ల దగ్గరకో మైసూరు బజ్జీలు వేయించుకునే చోటకో వెళ్ళి వేయించుకు తినేసిపోతారు. అందువల్ల ఖచ్చితంగా మీరు పరమభక్తులు కాకపోతే రారు, అది అందరికీ తెలుసున్న సత్యమే. అటువంటి వారికి మంత్రాన్ని ఇవ్వకపోతే ఇంకెవడికి ఇస్తాడండి? రహస్యము అనే శబ్దం మనకు అదే అర్థం. గోప్యము గుప్తము అంటే ఎవడికి చెప్పకుండా దాచేయమని కష్టమా? ఎవడికి చెప్పకుండా దాస్తే వాడు బ్రహ్మరాక్షసుడే పుడతట. బ్రహ్మరాక్షసులు అంటే ఎవరు అనుకుంటున్నారు? తమకు వచ్చిన విద్యని ఎవరికీ చెప్పకుండా పొట్టలో దాచుకున్నవాడు, విద్యని డబ్బుకి బాగా ఎక్కువ డబ్బుకి కక్కుర్తిపడి అమ్ముకున్నవాడు, ఈ ఇద్దరూ వచ్చే జన్మలో బ్రహ్మరాక్షసులే పుడతారు. అడవుల్లో ఉంటారు వాళ్ళు, వాళ్ళు ఎవరికి కనబడరు, వాళ్ళకి మంచినీళ్ళు కూడా దొరకవు. అదేగా ఆముక్త మాల్యత కథ. పాపాత్ములు ఏ ఏ జన్మలు ఎత్తుతారో అందులో రాశారు. పూర్వం ఒక ఊళ్ళో 2 వైద్యులు ఉండేవారు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు. ఒకడికేమో పక్షవాతానికి తగిన మందు వేయడం వచ్చు. ఎవరికైనా పక్షవాతం వస్తే అంటే పెరాలసిస్ వస్తే టక్కన మందు వేసి వాడి రోగాన్ని బాగు చేసే శక్తి ఉన్న డాక్టర్ గారు ఒకరు. రెండో వాడు ఉన్నాడు, పాము కాటుకి బాగా మందేస్తాడు ఆయన. ఒక ఆయన పాము మంత్రానికి పాము కాటు వేస్తే ఆ విషం విరగడానికి కావలసిన మందు వేయగలిగే వైద్యుడు, సర్ప వైద్యుడు. ఇంకొక ఆయన పెరాలసిస్కి పక్షవాతానికి డాక్టర్ గారు. కాటురాజు గారు కాటేస్తే దానికి మందు వేసే శక్తి ఉన్నటువంటి డాక్టర్ గారును, పక్షవాతాన్ని నయం చేసే డాక్టర్ గారు. ఈ ఇద్దరు ఇంకొకళ్ళు ఎవరికి ఈ విద్య నేర్పలేదట. ఎందుకని? ఇది నా పాము మంత్రాన్ని పక్కవాడికి నేర్పితే వాడు గొప్పవాడైపోతాడేమో, వాడికి డబ్బులు వచ్చేస్తాయేమో అని ఈ మంత్రాన్ని ఆయన ఎవరికి చెప్పలేదు. పక్షవాతానికి
వైద్యం చేసేటటువంటి విధానం ఇంకొకటికి చెబితే వాడు పోటీ అవుతాడేమో అని ఈయన చెప్పలేదు. ఇద్దరూ హాయిగా బాగా సంపాదించుకుంటూ ఎవరికైనా రోగం వస్తే తగ్గించుకుంటూ బాగా సంపాదించారు, మంచి మంచి బిల్డింగ్లు కట్టారు. ఓ రోజున ఈ పక్షవాతానికి మందేసి ఆయన అడవికి వెళ్ళాడు. పక్షవాతానికి కావలసిన మూలికలు తెద్దామని పాము కట్టేసింది. అమ్మ బాబోయ్ నన్ను పాము వైద్యుడి దగ్గర తీసుకెళ్ళండి అన్నాడు ఆయన. సరిగ్గా ఆ టైంకి పాము మంత్రం వేసి ఆయనకి నోరు పడిపోయి పెరాలసిస్ వచ్చింది. పాము మంత్రం వేసేవాడికేమో పెరాలసిస్ వచ్చి నోరు పడిపోయింది. పెరాలసిస్కి వైద్యం చేసి ఆయన పాము కట్టేసింది. ఇద్దరు తెచ్చారు. అందువల్ల ఏమవుతుందన్నమాట, మంత్రశాస్త్రాన్ని భక్తులకు ఇవ్వకుండా దాచుకున్నటువంటి వాడు దుర్మరణం పాలవుతాడు. పిచ్చితోటో ఇంకేదో కారణం చేతనో రాగద్వేషాల వల్ల శాస్త్రములు ఎవరికి దక్కకుండా చేసిన వాడికి చిట్ట చివరికి దుర్మరణము అనంతరం బ్రహ్మరాక్షస జన్మ వస్తాయి. అందువల్ల ఎప్పుడూ కూడా జ్ఞానులు అవతల వ్యక్తి అర్హుడు, జ్ఞాని, ఈతడు మనమిచ్చిన అనుష్ఠానము సేకరించి అనుష్ఠానం చెయ్యగలడు అనే నమ్మకం ఉన్నంతకాలం వాడికి ఇవ్వవచ్చును. ఆ మాత్రం గురువులకి తెలుస్తుంది ముఖం చూడగానే. అందులో ముఖ్యంగా మాబోటి వాళ్ళకి గ్యారంటీగా ఎంతో కొంత తెలుస్తుంది. అస్సలు తెలియకుండా ఉండదు, పూర్తిగా ఎలాగో తెలియదు అనుకోండి మానవుడు అన్నాక. కానీ కొంతమందిని ముఖం చూస్తే ఈతడు అర్హుడు, ఈతడు దేనికైనా పనికొస్తాడని తెలుస్తుంది. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం పైకి చెప్పకపోయినా గురుమూర్తి మీరేం చెబితే అది చేస్తాం, మీరే మాకు దిక్కంటారు. కానీ వాళ్ళ లోపల ఎటువంటి బుద్ధులు ఉన్నాయో, వాళ్ళ పూర్వజన్మ రహస్యం ఏమిటో కూడా తెలుస్తుంది. అందుకే వాళ్ళు ఎంత గింజుకున్నా వాళ్ళని అంత తేలిగ్గా అనుగ్రహించరు వీళ్ళు, ఎందుకంటే వాడి పాపం అటువంటిది కనుక. అందువల్ల గురువుగారికి సేవ చేయటం అంటే మానసికంగా కూడా చెయ్యాలి. పైపైన అందరూ చూస్తూ ఉండగా గురువు గారి కాళ్ళ మీద పడిపోయి అరికాలి కింద ఉన్న మట్టి అంతా నెత్తి మీద రాసేసుకుంటే నీకు నెత్తి మీద మట్టి మిగులుతుంది తప్ప ఆ మట్టి వల్ల రావాల్సిన ప్రయోజనం రాదు. రావాలంటే దానికి తగినటువంటి అపూర్వమైన భక్తి మనస్సులో ఉండాలి. అది కొంచెం టైం పడుతుంది. అయితే ఒకటి ఏదో రకంగా ముందు రూట్లోకి వచ్చాడుగా, ఒక మార్గంలోకి వచ్చాడు కనుక ఇవాళ గత రేపైనా బాగుపడతాడు అనుకోండి, అది వేరే విషయం. వేదవ్యాసుడు శిష్యులకి మంత్రానుష్ఠానం ఇచ్చి వారితో కలిసి ఉపాసన చేశాడు. అంతా భక్తులు గనక వారి తపస్సునికి మెచ్చుకొని ఎక్కువ శ్రమ పెట్టకుండా కరుణామూర్తి అయిన ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు బోళాశంకరుడు, ఎక్కువ ఎవరిని బాధ పెట్టడు. మరీ ఉపవాసాలు ఉండేవాడిని, ఎందుకని అంతంత ఉపవాసాలు ఉంటావు, యాతన పడిపోతావురా బాబు అని చెప్పి వాడికి తొందరగా దర్శనమిస్తాడు. అందుకని ఆయన ఏమన్నారనమాట, కరుణాశంకరుడు, భక్తవశంకరుడు అన్నారు. హిందీ వాళ్ళు భోలాశంకర్ అన్నారు. హిందీలో భోలా అంటే సంస్కృతంలో అమాయకుడు, కల్లా కపటం ఎరగనివాడు అని అర్థం. తెలుగులో కల్లా కపటం ఎరగనివాడు అంటాం. కపట శబ్దం కూడా సంస్కృతం అనుకోండి, కానీ సహజంగా కళ్ళ ఎరగనివాడు. మాయ ఎరగనివాడు అమాయకుడు. మాయ ఎరగనివాడు అంటే శివుడి పక్కన అమ్మవారు మాయ లేదని కాదు అక్కడ అర్థం. ఇతరులను మాయ చేయడు, మోసం చేయడు, తొందరగా దొరికిపోతాడు ఆయన. అందుకని భోలాశంకరుడు, భోలాదేవుడు అని ఆయన పిలిచారు. అందువల్ల 6 నెలలు మాత్రమే తపస్సు చేసినప్పటికీ మునులకు ఆయన దర్శనమిచ్చాట. ఎంతకాలం? కేవలం 6 మాసాలు. ఏతస్మిన్నంతరే రుద్ర ప్రసన్న కరుణానిధి స్వయమావిరభూతేషాం పురతః పరమేశ్వరగా. భక్తుల యొక్క దుఃఖం ఎప్పుడు తొలగిద్దామా అనుకుంటాట ఆయన. అందుకే ఆయన సాధ్యమైనంత వరకు ప్రసన్నుడవ్వాలని, కరుణ చూపించాలని, మానవులకున్న కష్టాలు తొలగించాలని భావించే దైవంగా శాస్త్రం చెబుతున్నది. అందుకే టక్కన ప్రత్యక్షమయ్యాడు. ఆయన చూడగానే మునులందరికీ బ్రహ్మానందం కలిగింది. ఇంద్రియాలు భగవంతుడిని చూచినప్పుడు ప్రసన్నమవుతాయిట. కళ్ళు, ముక్కులు, చెవులు, నాలుక, చర్మము మొదలైనటువంటి జ్ఞానేంద్రియాలు, వాక్, పాణి, పాద, పాయూపస్థలని పిలువబడే కర్మేంద్రియాలు, ఈ ఇంద్రియాలకి భగవంతుడు చూడగానే ఏదో తెలియని ఒక ఆనందం కలుగుతుంది. ఆ ఆనందాన్ని ఏమంటారు? ప్రసన్నత్వము అంటారు. ఇంద్రియములు ప్రసన్నములుగుట అనగానే కళ్ళు శివుని చూడగానే మిలమిల్లాడిపోయి, చెవులు ఆయన మాటలు వినాలనుకున్నాయి, నాలుక ఆయన్ని పొగడాలనుకున్నది, చర్మం ఆయన్ని ముట్టుకోవాలనుకున్నది,
ముక్కులు ఆయన శరీరం నుంచి వచ్చే సుగంధాన్ని పీల్చాలనుకున్నాయి. ఈ విధమైన ఆనందం కలుగుతుంది. ఎప్పుడైనా మహాత్ములను చూచినప్పుడు, లేక దేవతామూర్తులను చూచినప్పుడు, పరమాత్ముడిని చూచినప్పుడు మనస్సుకి కలిగేటటువంటి ఆనందమే ప్రసన్నత్వము అంటే. అందుకే ఆయన చూడగానే వాళ్ళు ఆనందపడిపోయారు, సాష్టాంగ దండ ప్రణామం చేశారు. వ్యాసుడు స్తోత్రం చేశాడు, తక్కిన వాళ్ళు విన్నారు. ఎందుకంటే అందరూ ఒకే రకంగా స్తోత్రం చేయలేరు కదా. అందువల్ల ఈ స్తోత్రాన్ని చేసినవాడు వ్యాసుడని, తక్కిన వాళ్ళు మాత్రం విన్నారని కనిపెట్టాలి. దేవదేవో మహాదేవ సర్వజ్ఞ కరుణానిధి కపర్ది నీలకంఠశ్చ కాలకాలో మహేశ్వర సోమార్థశేఖర సోమ సోమసూర్యాగ్నిలోచన. ఆయన ఎటువంటి వాడు? దేవదేవుడు, దేవతలకు కూడా అధిపతి. ఇంకా అంతకంటే మరొక దేవుడు లేడు గనక మహాదేవుడు అన్నారు. అన్నీ ఎరిగినవాడు గనక సర్వజ్ఞుడు అన్నారు. జ్ఞ అంటే ఎరిగినవాడు, సర్వమును ఎరిగితే సర్వజ్ఞుడు అంటారు. ఒక వ్యక్తి తనకి తెలుసున్నా తెలియకపోయినా, ఆ వ్యక్తి తనను పొగిడినా పొగడకపోయినా, వాడు కష్టంలో ఉంటే పిలవగానే పరుగు పరుగును వెళ్ళి రక్షించాలనేటటువంటి లక్షణం కలిగిన వాడు కరుణానిధి. ఒక్కొక్కప్పుడు కొంతమంది మూర్ఖులు శివుని తిట్టిన వాళ్ళు లేరా? నాస్తికులు కానీ, కొందరు అన్యమతస్థులు కానీ శివలింగాలు పగలగొట్టినా, శివుడి మీద అపచారాలు చెయ్యకూడనివి చేసినా, ఏనాడు ఈశ్వరుణ్ణి తలుచుకోకపోయినా, శివనింద చేసినా, అటువంటి వాడు కూడా కష్టకాలంలో ఉన్నప్పుడు శివ నువ్వే దిక్కు అంటే తనను తాను మరిచి వారిని రక్షించడానికి వెడతాడు గనక ఈశ్వరుణ్ణి కరుణానిధి అన్నారు. అద్భుతమైన ఎర్రని జడలు, భారముతో ఉన్నటువంటి జడలు, పెద్ద పెద్ద జుట్టులు ముడిగా వేసుకుంటాడు గనక కపర్ది అన్నారు. ఆయన జుట్టు బాగా పెరిగిపోయింది. కారణం ఆకాశమే ఆయనకి కేశం, వ్యోమకేశ అని ఆయనకి పేరు. వ్యోమమే, ఆకాశమే కేశములుగా కలిగినవాడు. ఇంత జుట్టు అటు ఇటు గాలికి ఎగరకుండా అట్టగట్టేలాగా వాటిని చుట్టుకున్నాడు. ఆ చుట్టలతో పాటు పక్కన జడలు వేళ్లాడ తీసుకున్నాడు. అందుకని జటాజోటధారి కనుక ఆయన్ని కపర్ది అన్నారు. విషం కంఠంలో పెట్టుకుని నీలకంఠుడయ్యాడు. మృత్యువుని కూడా కాలితో తన్ని సంహరించి మార్కండేయుడి వంటి పుణ్యాత్ములైన భక్తులను రక్షించాడు గనక కాలకాలుడు. ఆయనను మించిన అధిపతి మరొకడు లేడు గనక మహా ఈశ్వర మహేశ్వర. ఈశ్వరుడు అంటే అధిపతి, మహా ఈశ్వర అంటే గొప్ప అధిపతి, చక్రవర్తి, సమస్త ప్రాణులకు ఆయనే అధిపతి. ఇంకా అమ్మవారిని అర్ధశరీరంలో పెట్టుకున్నాడు. చంద్రుడు, సూర్యుడు, అగ్ని ముగ్గురిని 3 నేత్రాలుగా ధరించాడు. అటువంటి వాడు, అటువంటి స్వామి నువ్వు మాకు కనిపించావు, నీ కొరకు నమస్కారం అనగానే మృదువైన మధురమైన కంఠంతో వారిని దీవించాడు ఆయన. ఈ చరాచర జగత్తు ఎలా ఆవిర్భవించింది, కారణమెవరు అని వాళ్ళంతా ఆయన అడిగారు. అప్పుడు ఆయన ఏమన్నాడనమాట, నస్వభావజ్జగజ్జన్మస్థితి ధ్వంసామునీశ్వరాహ. నాయనలారా, ఈ జగత్తు పుట్టడం, పెరగడం, నాశనం అవ్వడం తమంత తాముగా జరగదు. కొంతమంది ఏమన్నారు, మూర్ఖులైన నాస్తికవాదులు ఏదో ప్రకృతివాదం అని పేరు పెట్టి ఈ సృష్టికి ఎవడు కారకుడు గాడు, ఏదో వాటంతట అవేలా తయారైపోయాయి, మళ్ళీ వాటంతట అవే నాశనం అయిపోతాయి అన్నారు. అది ఉట్టి అసత్యము. అలాగే ఈశ్వరుడైన నేను కూడా కావాలని నా అంతటి నేను సృష్టించను. నేను జీవుల యొక్క కర్మలను నావిగా భావించి కర్మలను ఆవాహన చేసుకుని నా మహామాయతో స్వేచ్ఛగా సృష్టి చేస్తున్నాను. నేను కూడా కొన్ని కర్మలను ఆవాహన చేసుకుంటాను. కర్మ లేనప్పుడు నేను అంతటా వ్యాపించి ఉంటాను. సరదా పుట్టి నేను కర్మని ఆవాహన చేసుకున్నప్పుడు ఇదిగో సృష్టి, స్థితి, లయము 3 చేస్తూ ఉంటాను. కాబట్టి సృష్టి స్థితి లయాలకి ఇటు ప్రకృతి, నాలో సగభాగమైన మాయా అని పిలువబడే అమ్మవారు, నేను ఆవాహన చేసుకునే నా కర్మలు, ఈ 3 వెరసి మహేశ్వరుడని పిలువబడతాయి. ఈ మహేశ్వరుడే మూల కారణము. ఈ కర్మలు ప్రారంభ కాలంలో ఉండవు. తర్వాత ప్రజలందరినీ సృష్టించాక ఈ కర్మలు చెయ్యండి అంటాను. చేసిన కర్మలు మంచివైతే వాటికి తగిన ఫలితం ఇస్తాను.
చేసే కర్మలలో లోపాలుంటే దానికి తగిన ప్రాయశ్చిత్తం శిక్షలు కూడా ఇస్తూ ఉంటాను. శాస్త్ర విహితము, శాస్త్రరహితము అని కర్మలు 2 రకాలు. విహితము అంటే చెప్పబడినవి. శాస్త్రములలో ఇలా చెయ్యండి, ఇలా చేస్తేనే మంచి అని కొన్ని విశేషాలు చెప్పాను. అలా చేస్తే అటువంటి వాడికి శుభాలు కలుగుతాయి. అదే శాస్త్ర విహితము. కొన్నింటిని చెయ్యొద్దు అని నిషేధించాం మేము. అదిగో అలా నిషేధించిన పనులు చేస్తే అవి శాస్త్రరహిత కర్మలు గనక వాని వల్ల నాశనం కలుగుతుంది. వీటి వల్లే సుఖదుఖాలు కలుగుతాయి. నేను అప్పుడప్పుడు భక్తుల యొక్క భక్తికి మెచ్చుకుంటే కర్మలు అనుభవించకుండా కూడా చేయగలనన్నాడు ఆయన. ఉపసంహరిస్తానన్నాడు ఆయన. కర్మానురూపముగా సుఖదుఖాలు ఇస్తాను, కానీ అవతలవాడి యొక్క భక్తి పరాకాష్ఠకెడితే అనుభవించవలసిన కర్మ కూడా తొలగిస్తాను. సాధారణంగా కొన్ని కర్మలను ఎవరూ తొలగించలేరండో. కర్మలు 3 రకాలు. అందులో తప్పనిసరిగా అనుభవించవలసిన కొన్ని కర్మలు ఉంటాయి. వాటిని ఈ ప్రపంచంలో ఎవరైనా సరే తప్పించలేరు. అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మంచి అయినా చెడ్డైనా కర్మ ఫలితం అనుభవించక తప్పదు. అందులో సంచితం దాన్ని తొలగించుకోవచ్చు, ఆగామి తొలగించుకోవచ్చు, కానీ వర్తమానం ఉన్నదే అది అనుభవించి తీరాలి. అటువంటిది కూడా భయంకరమైన కర్మైనప్పటికీ ఈశ్వర అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందగలిగిన వాడు తొలగించుకోగలుగుతాడు. అనగా శిరస్సు పోవలసిన చోట ఒక గోరు మాత్రమే తీసి వాడిని రక్షిస్తాను. ఇలా పలికి ఈశ్వరుడు దీనికి తగిన ఉదాహరణలు మీకే దొరుకుతాయి. తీర్థయాత్రలు చెయ్యండి. తీర్థయాత్రలు చేయగా నేను చెప్పిన వాటిల్లో ఉన్న సారాంశం మీకు తెలుస్తుంది. తెలిసాక అప్పుడు మీరు వాటిని లోకానికి అందించండి అన్నాడు ఆయన. పరమాత్ముడు ఎంత బోధించినా ప్రపంచమంతా తిరుగుతూ ఉంటే, తీర్థయాత్రలు చేస్తూ ఉంటేనే అప్పుడు మనకి ఈ కర్మ ఫలితం అంటే ఏమిటో తెలుస్తుందట. తిరగకపోతే తెలియదు. ఎస్తు పర్యటతే దేశాన్ ఎస్తు సేవేత పండితాన్ తస్య విస్తారిత బుద్ధి తైలబిందురివాంభసి. దేశాలన్నీ తిరుగుతూ తీర్థయాత్రలన్నీ చేస్తూ పండితుల్ని సేవించాలి, అప్పుడు వాడికి జ్ఞానం పెరుగుతుంది అన్నారు. తీర్థయాత్రలు అంటే విడిగా చాలామంది చేస్తూ ఉంటాం కదా, దానివల్ల ఉపయోగం ఉందండి. అందువల్ల గౌహతి వెళ్ళాం, ఎక్కడో రూమ్ తీసుకున్నాం, అక్కడ పెట్టిన ఫ్రీ భోజనం చేసాం, 10 సార్లు అటు ఇటు తిరిగాం, పొల్లాం, దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏ యజ్ఞం చెయ్యాలి, ఎటువంటి పురాణం వినాలి, ఎలా సంకల్పం చెప్పుకుని అర్చన చెయ్యాలి, ఎక్కడ స్నానం చెయ్యాలి, ఏ ఆలయంలో ఏ దేవత ఉన్నాడో తెలుసుకుని చేస్తేనే ఉపయోగం. అప్పుడు మాత్రమే వాడికి జ్ఞానం పెరుగుతుంది. ఆ జ్ఞానం కూడా ఎలా పెరుగుతుంది? తైలబిందురివాంభసి. అంభసి అంటే నీటి యందు ఓ చెంబు నీళ్లు పెట్టుకోండి. ఆ నీళ్ల మీద ఇంత నూనె బొట్టు వెయ్యండి. ఈ నూనె బొట్టు నీళ్లలో పడగానే మొత్తం నీరంతా జిడ్డు వ్యాపిస్తుంది. పైన చూసారు ఎప్పుడైనా? నీళ్ల మీద మీరు చెంబు నీళ్లు కాదు, బిందె నీళ్లు కానీ నీళ్ల మీద ఎంత నూనె బొట్టు వేస్తే ఆ నూనె యొక్క జిడ్డు పైన వ్యాపిస్తుంది. నీళ్లల్లో నూనె జిడ్డు వ్యాపించినట్లుగా పెద్దలని సేవిస్తూ చెయ్యవలసిన కర్మలు చేస్తూ తీర్థయాత్రలు చేయటం వల్ల జ్ఞానం అలా పెరుగుతుంది. లేకపోతే ఏమవుతుందన్నమాట, చూస్తాం వస్తాం, పెద్దగా ఏం తెలియదు, రావలసినంత ఫలితం రాదు. అందువల్ల సాధ్యమైనంత వరకు ఆయా ప్రాంతాలు వాటి విశేషాలు తెలుసుకుని అర్చనలు చేస్తూ తిరగ్గా ఈశ్వరుడి ఇచ్చ ఏమిటో, సృష్టి యొక్క రహస్యం ఏమిటో, కర్మల వల్ల ప్రయోజనం ఏమిటి, కర్మల వల్ల వచ్చే దుఃఖములు ఏమిటి, పునర్జన్మ లేకుండా ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. కాబట్టి తిరగమని చెప్పి అదృశ్యమైపోయాడు వెంటనే ఆయన. అంతర్హితో భవత్, తక్షణం అదృశ్యమైపోయాడు. వెంటనే మహానుభావుడు వ్యాసుడు 10,000 మంది శిష్యులతో తీర్థయాత్ర చేశాడు. అసలు ఆయన శిష్యులతో వెడుతూ ఉంటే దారి పొడుగుత కనిపించినటువంటి భక్తులంతా ఆయనకి సాష్టాంగపడేవారు. వేదవ్యాసుడు, పరమ పండితుడు, వేదాలు ఇచ్చినటువంటి వాడు, అష్టాదశ పురాణములు ఇచ్చినటువంటి వాడు తీర్థయాత్రకు వచ్చాడనే ఆనందంతో ఎక్కడికి వెడితే అక్కడ ఆయనకి, ఆయన శిష్యులకి వద్దన్న భోజనాలు పెట్టారండోయ్. అంటే పూర్వకాలం అలా ఉండేవారు. పూర్వకాలంలో దాతలు అని ఉండేవారు, దానం చేసేవాళ్ళు. వాడు కలియుగంలో కొంచెం కష్టమైపోతుంది అనుకోండి. అది అసలు లేరని కాదు, అసలు లేకపోతే సృష్టి ఎందుకు నడుస్తుంది, కానీ ఆ లెవెల్లో దానం చేసే లక్షణాలు తగ్గిపోయాయి. ఇప్పుడు కలియుగంలో భూదానాలు తగ్గిపోయాయి. ఎందుకనంటే అమ్మో గజం 1,00,000 రూపాయలండి, ఎవరు చూస్తూ ఎలా ఇస్తామండి,
నేను చచ్చిపోయినా సరే పర్వాలేదు, మా వారసులు ఎవడైనా నా ఆస్తి పట్టుకుపోయినా పర్వాలేదు, కానీ చూస్తూ చూస్తూ మాత్రం నా చేత్తో దానం చేయలేమనేవాళ్ళు కలియుగంలో పెరుగుతారు. కానీ పూర్వకాలంలో ఇంతమంది వస్తే వారందరికీ కూడా భోజనం పెట్టేవారట. నేను చాలా మంచివాడిని ఈ లెక్కన. 10,000 మందితో వ్యాసుడు పెడితే భోజనం పెట్టారని, నేను 10,000 మందితో పెడితే మీరు పెట్టలేరని ఏదో 3-4 పెడుతున్నాం. సరే, ఏది ఆమెనా ఆయన ఎలా తిరిగాడు. ఒక రోజున ఆయన రుద్రప్రయాగము అనే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న గ్రామం ఆ రోజుల్లో, ఇప్పుడంటే ఇప్పుడు రుద్రప్రయాగ బాగా పెరిగిపోయిందిలేండి. గంగానది యొక్క పాయలు, మడుగులు అన్నీ కలిసేటటువంటి దివ్యస్థలం రుద్రప్రయాగ అంటే. పంచప్రయాగలో రుద్రప్రయాగ, కర్ణప్రయాగ ఇవన్నీ కూడా అద్భుతమైనవి. హిమాలయాలలో హృషికేశం దాటి అలా వెళ్ళగా ఇది కేదారం వెడుతూ ఉన్నప్పుడు ఈ రుద్రప్రయాగ, కర్ణప్రయాగ మొదలైనవి కనపడుతూ ఉంటాయి. అప్పట్లో ఏదో పట్టుమని 10-15 కొంపలు ఉండేవి. ఇప్పుడు మంచి గ్రామాలు పెరిగిపోయాయి, అన్ని చోట్ల సౌకర్యాలు పెరిగిపోయాయి. అక్కడ 3 రాత్రుల పాటు ఉండిపోయాడు ఆయన. ఆ 3 రాత్రులు తనతో పాటు వచ్చినటువంటి మహర్షులకి, ఆ గ్రామాల్లో జ్ఞానం తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి ఆయన అనేక ఉపదేశాలు ఇచ్చాడు. అవి నేను చెబుతున్నానని సూతుడు ఇప్పుడు సౌనకాదులకు చెబుతున్నాడు అన్నమాట. యస్యాపరోక్ష విజ్ఞానమస్తి వేదాంతవాక్యజం తస్య నాస్తి నియోజ్యత్వమితి వేదార్థ నిర్ణయ. వేదాంత వాక్యాలను వినాలి. వేదాలు ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి మాటలు విని బాగా ఆకళింపు చేసుకోవాలి. అవి ఒకసారి వింటే అర్థం కావట, అలా వినగా ఎప్పటికో అవి మనకు అర్థమవుతాయి. దానివల్ల ఏమవుతుంది? ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది, తానెవడో తనకి తెలుస్తుంది. అప్పుడు అటువంటి వాడు కర్మ సన్యాసి అని పిలువబడతాడు. నిజానికి ఇవాళ కలియుగంలో కర్మ సన్యాస యోగం అనేది లేదు, చాలా కష్టం. ఏ పని చేసినా ఆ పనిని జ్ఞానంతో చేస్తూ తనకు ఆపాదించుకోకుండా ఉండడం కర్మ సన్యాసం. ఒక ఆయన ఉన్నాడండి, 10 రూపాయలు దానం చేశాక నేను దానం చేశానని చెప్పుకోకుండా ఉండగలుగుతున్నాడా? అంటే తాను ఆ దానము యొక్క ఫలితమును 10 మందికి చెప్పి ఆనందం పొందుతున్నాడు. నేను డబ్బిచ్చాను, లేకపోతే నేను భోజనం పెట్టాను, లేకపోతే నేను ఇంకేదో చేశాను అని ప్రచారానికి వాడుకుంటున్నాడు. కానీ 2వ గంట వాడికి తెలియకుండా దానం చేసి ఇదంతా పరమేశ్వరుడు చేస్తున్నాడు అనుకుంటే అది కర్మ సన్యాసము అవుతుంది. సత్ అంటే పరబ్రహ్మము, న్యాసము అంటే ఉంచుట, సన్యాసము తాను చేసిన ఏ పనైనా పరమాత్మలో ఉంచడం, జ్ఞానములో ఉంచడం. అనగా ఏ పని చేసినా తన పేరు చెప్పుకోకుండా ఉండడం, ఫలితం ఆశించకుండా ఉండడం, ప్రచారం కోరుకోకుండా ఉండడం. ఆ ప్రచారాన్ని వేరే వాళ్ళు చేస్తారు అది, కానీ ఇతడు మనస్సులో నేను పదే చేశానని డబ్బా మాత్రం కొట్టుకోవడం అనమాట. అదే కర్మ సన్యాసం అంటే. ఏ పని చేసినా బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మాగ్నౌ, బ్రహ్మణాహుతం అనే గీతావాక్యాన్ని, ఉపనిషద్వాక్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అన్నీ బ్రహ్మార్పణంగా చేయాలి. ఇదే వేద తాత్పర్యం, ఇది వేదార్థ నిర్ణయ అన్నాడండోయ్. వేదముల యొక్క సారాంశం ఏమిటి? ఏ పని చేసినా ఆ పని యొక్క ఫలితం ఆశించకుండా పరబ్రహ్మ సమర్పణముగా చేయుట. ఇప్పుడు మళ్ళీ కొందరికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఏమని? ఆడవాళ్ళు ఉపదేశం చెయ్యొచ్చా? ఆడవాళ్ళకి సన్యాసం ఉందా? బ్రహ్మజ్ఞానాన్ని అందరూ ఇవ్వచ్చా? అగ్నిహోత్రమును అందరూ చెయ్యొచ్చా? 4వ శ్లోకంలో 5వ సూతుడు మనకి ఒక గొప్ప విషయం చెప్పాడు. అధ్యాయం 5 శ్లోకం 4 సూతుడు చెప్పాడు. కానీ సూతుడు వ్యాసుడు చెప్పిన దాన్నే మనకు అందించాడు. ఇది కొంచెం జాగ్రత్తగా వింటే ఇంకెప్పుడు పిచ్చి అనుమానాలు రావు. అస్తి చేద్ బ్రహ్మ విజ్ఞానం స్త్రియో వా పురుషస్య వా వర్ణాశ్రమ సమాచారస్తయోర్నాస్త్యేవ సర్వదా. ఆడైనా మొగైన మనస్సులో బ్రహ్మజ్ఞానం కలిగితే వారికి వర్ణం ఉండదు. వాడు ఏ వర్ణంలో పుట్టినా బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్యాది వర్ణములు వాడికి వర్తించవు. వాడు పరబ్రహ్మస్వరూపుడే. ఆడైనా మగైనా మనస్సులో బ్రహ్మజ్ఞానం కలిగితే. ఇంకా బ్రహ్మచర్యాశ్రమం, వానప్రస్థాశ్రమం, గృహస్థాశ్రమం,
సన్యాసాశ్రమం అని పిలువబడే 4 ఆశ్రమాలు వాడిని అంటవు. కాబట్టి వాడికి ఆశ్రమం లేదు, వర్ణం లేదు, లింగభేదం లేదు. ఇంకా ఏ కాలంలో కూడా సర్వదా అండం ద్వారా ఏ కాలంలో భూత భవిష్యత్ వర్తమానాల్లో కూడా వాడికి అంటవేవి కూడా. అది ఎంత అదృష్టం అండి. అందువల్ల సన్యాసమునకు కానీ లేక ఇంకేదైనా బోధలు చేయడానికి కానీ ఏ కార్యక్రమమునకైనా జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు అర్హులే. కొందరికి అనుమానం వచ్చింది, ఇన్ని పురాణములు చెప్పిస్తూ మధ్యలో చిన్నదైన సూత సంహితని జగద్గురువులు శృంగేరీపీఠం నుంచి ఎందుకు చెప్పిస్తున్నారు అని. పద్మపురాణం చెప్పమన్నారు కదండి, మళ్ళీ అది కాకుండా హఠాత్తుగా మధ్యలో సూత సంహితని చెప్పమని హరిప్రసాద్ గారి ద్వారా జగద్గురువులు ఎందుకు ఆదేశించారు? ఇటువంటి అనుమానాలు కొందరు ప్రజలకు ఉన్నాయి. వాళ్ళందరికీ ఆ జగద్గురువుల దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. ఇప్పుడు నాబోటి వాడు చెబితే ప్రసార మాధ్యమం ద్వారా ప్రపంచం అంతటికి వెళ్ళిపోతుంది. అందుకని ఇలాంటి రహస్యములు అందరికీ తెలియజేయమని జగద్గురువుల యొక్క ఆజ్ఞ. ఇప్పుడు అర్థమైందా? అందువల్ల మళ్ళీ మార్చి 8వ తారీఖు నుంచి ఏప్రిల్ 6వ తారీఖు దాకా 30 రోజుల పాటు పద్మపురాణం సంపూర్ణంగా ఇక్కడే చెప్పబోతున్నాం. మార్చి 8 నుంచి అప్పుడు పద్మపురాణం వింటారు. ఈలోపు ఇది ఎంతో గొప్ప శ్లోకం. ఇప్పుడు మీకు అర్థమైందా? కాబట్టి ఆడవాళ్ళు సన్యాసం పుచ్చుకోవచ్చా పుచ్చుకోకూడదా, ఎందుకు ఈ పిచ్చి ప్రశ్నలు? అందులో చెప్పాడు, ఆడైనా మగైనా శ్లోకం కంఠస్థం చేయండి. అస్తి చేత్ బ్రహ్మ విజ్ఞానం స్త్రియో వా పురుషస్య వా వర్ణాశ్రమ సమాచారస్తయోర్నాస్త్యేవ సర్వదా. నీకు సంస్కృతం వస్తే, పురాణముల మీద నమ్మకం ఉంటే, జగద్గురువులు ఆజ్ఞాపించిన సూత సంహిత వినాలనే కోరిక ఉంటే, ఏది శృంగేరి పీఠాధిపతుల మీద భక్తి ఉండి వారు చెప్పినట్లుగా ఇది వింటే అప్పుడు నువ్వు దీన్ని నమ్ముతావు. మాకు ఆ జగద్గురువుల మీద కూడా భక్తి లేదన్న దుర్మార్గుడిని నేనేం చేయలేను అనుకోండి. ఏం చేస్తాం? కలియుగం కదా, ఏ గురువు మీద నమ్మకం ఉండదు. అటువంటి వాళ్ళకి మనం ఏం చెప్పలేం. కానీ ఇది వారి ఆజ్ఞ, సూత సంహితలో ఉన్నమాట, పదే పదే మనం గుర్తు చేసుకోవాల్సిన మాట. స్త్రీ అవ్వచ్చుగాక, పురుషుడు అవ్వచ్చుగాక, ఒక్కసారి వాడి మనస్సులో జ్ఞానం ప్రవేశిస్తే వాడికి వర్ణము లేదు, ఆశ్రమం లేదు, మతము లేదు, దేశం లేదు, కాలభేదం లేదు. అందుకనే అటువంటి వాళ్ళని ఏముండోయ్ నువ్వు మావాడివా కాదా, మా శాఖ కాదా, నా గోత్రమా కాదా, ఈ ప్రశ్న అడగద్దు అన్నాడు. దీనినే కబీర్ దాస్ గారు తీసుకున్నాడు. కబీర్ దాస్ గారు హిందీలో దోహాగా రాశారు. జాతి న పూచో సాధుకి పూచు లీజియే జ్ఞాన్ మోల్లు కరో తల్లవారిక పడారహందో మ్యాన్ అన్నాడు. ఒక సాధువు కనబడగానే మావాడా కాదా అనే ఆలోచన చేయటం తెలివి తక్కువతనం. అందువల్ల సాధువు రాగానే వీడు మావాడా కాదా అని అడక్కో. నీ కులం ఏమిటి అని అడిగి మనవాడైతే అమ్మో మనవాడేంటా అండం, ఇది పిచ్చి మాట అన్నాడు ఆయన. సాధువు యొక్క జ్ఞానం అడగాలి, జాతి అడగకూడదు. ఒక కత్తి కొనాలనుకుంటే కత్తిని వరలో నుంచి బయటికి తీసి దాని పదును చూసి కొనుక్కోవాలి. కత్తిని వరలో పెడతారు కదా, పైన కేసు ఉంటుంది వర. ఈ వర తోలుతో చేయొచ్చు, లేదా ఇత్తడితో చేయొచ్చు, బంగారంతో కూడా చేసుకోవచ్చు. కానీ లోపల కత్తి తుప్పట్టిపోతే ఉపయోగం ఉంది? తుప్పు కత్తికి పైన ఎంత అందమైన వర ఉన్నా ఉపయోగం లేదు. మనకు కావలసింది కత్తి, దాని పదును, దానితో శత్రు సంహారం చెయ్యాలి, దానితో పని జరుపుకోవాలి. వరలు వేస్ట్. అలాగే ఈ శరీరం ఒక వర, జ్ఞానం కత్తి. మనకి జ్ఞానం కావాలా వర కావాలో ఆలోచించు. కాబట్టి పై శరీరము దీనిలో ఉన్నటువంటి వాటిని పట్టించుకోవద్దు అన్నాడు ఆయన. ఎంత అద్భుతమైన మాట అండి. కాబట్టి మనం పురాణాలు బాగా చదివితే ఎన్ని పద్యాలైనా ఏ భాషలో అయినా రాసుకోవచ్చు. ఇదంతా మళ్ళీ వ్యాసుడిచ్చిన జ్ఞానమే, సూత సంహితలో ఉన్నటువంటి జ్ఞానమే. ఈ రోజు నుంచి మీరు ఎప్పుడైనా ఆడ మగ ఇలాంటివన్నీ వద్దు, ఉపాసనకి జ్ఞానమే మూలము. ఈ విధంగా చెబుతూ ఉంటే మళ్ళీ నైమిషారణ్యం వాసులకు అనుమానం వచ్చింది. మహాత్మా, అలాంటప్పుడు ఒకవేళ ఏ కారణం చేతనైనా పూర్వజన్మ కర్మ వల్ల ఒక వ్యక్తి రాగానే పక్షపాతంతో మనవాడు కాదు అనే భేదం వహించి తనకి సంబంధించిన వర్ణం కాకపోతే వాళ్ళని విడిచిపెట్టిన వాడికి నష్టం వస్తుందా లాభం వస్తుందా అని అడిగారు. అనగా ఓ సన్యాసి వచ్చాడు, లేక ఓ సన్యాసిని వచ్చింది. ఆవిడ రాగానే నువ్వెవరివి అని అడిగారు. ఆవిడేదో తన వర్ణాన్ని చెప్పింది. అయితే నువ్వు మా వర్ణానికి సంబంధించిన దానివి కాదు, లేదా కాడు
అని అతన్ని విడిచిపెట్టి అతని దగ్గర ఉపదేశం పొందకపోతే అతని మాటని వ్యతిరేకిస్తే అటువంటి వాళ్ళకి లాభమా నష్టమా అనగా అదే చెబుతున్నాను వినండి. మా వేదవ్యాసుల వారు ఆనాడు రుద్రప్రయాగలో చెప్పిన విషయమే మీకు చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. చాలా కాలం క్రితం ఒక రాజుగారికి ఒక్కతే కూతురు పుట్టింది. ఆమె శుభాలు పొందాలి అనే కోరికతో సుభద్ర అని పేరు పెట్టారు. భద్రము అంటే శుభము మంగళము. సుభద్ర చక్కని శుభాలు పొందాలి, ఎల్లవేళలా ఆవిడ జీవితం అంతా సుఖవంతంగా నడవాలనే కోరికతో ఆవిడకి సుభద్ర అని పేరు పెట్టారు. అదేం కర్మమో ఆమెకి చిన్నప్పటి నుంచి నాస్తికవాదం వచ్చింది. ఎవరైనా ఏదైనా చెబితే ఇలా ఎందుకు చెయ్యాలి అనేది. పెద్దలు విచక్షణా జ్ఞానంతో ఇది చెయ్యమని చెబితే ఎందుకని ప్రశ్నించకూడదు. ఇక అసలు పెద్దలు వాళ్ళు గురువులు, వాళ్ళు ఎందుకు చెబుతారు? నీకు హితం కలిగించడానికి చెబుతారు తప్ప. నాయన నిలబడి అన్నం తినద్దు అన్నారనుకోండి, నిలబడి అన్నం తింటే శరీరంలో గ్యాస్ ట్రబుల్ వస్తుంది, ఎముకలు దెబ్బతింటే అది ప్రమాదం. మీకు కూడా చెప్తారు కదా, పరిగెడుతూ మంచినీళ్ళు కూడా తాకూడదు. అటువంటిది అటు ఇటు నడుస్తూ కబుర్లు చెప్పుకుంటూ అన్నాలు తింటున్నారు వాళ్ళు, అందుకే అందరికీ అనారోగ్యం. ఎవరితోండి గ్యాసే, ఎవరిని చూసినా అనారోగ్యమే. తింటూ సీరియల్స్ చూస్తూ అన్నం తింటే శరీరం అంతా పాడైపోతుంది. ఆ దిక్కుమాలిన సీరియల్స్ చూస్తూ అత్తవా పెంట మీద చెత్తవా అనుకుంటూ అన్నం తింటూ ఉంటే శరీరం ఉద్రేకానికి వెళ్ళిపోతుంది, అజీర్ణ వ్యాధి పట్టుకుంటోంది, కోపాలు పెరిగిపోతాయి. ఓ పక్కన ఆ సీరియల్ చూస్తున్నప్పుడు ఆ టైంలో భర్త గారు వస్తే నెత్తి మీద కొట్టింది కంచంతో ఆవిడ. దెబ్బకి మళ్ళీ ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు 3 నెలలుగా. అందువల్ల ఆహారం స్థిమితంగా కూర్చుని తినాలి. మానవ ధర్మం ఏమిటంటే శరీరం సహకరించినంత వరకు కింద కూర్చుని ఇలా పద్మాసనమో బాసినమఠమో వేసుకుని 2 మోకాళ్ళకి ఎదురుగుండా మధ్యలో ఆకో కంచమో పెట్టుకుని జాను మధ్యమున హస్తములుండ పవిత్రాన్నంబు కుడుచున్నది నరవరేణ్య. ఈ 2 మోకాళ్ళకి మధ్యలో ఇలా చెయ్యి పెట్టుకుని భోజనం చేయాలి. అది కూడా మౌనేన భోక్తవ్యం, మౌనంగా తినాలి, సోచి చెప్పుకుంటూ కాదు. వడ్డిస్తున్నప్పుడు కూడా మాట్లాడుతూ వడ్డించొద్దన్నారు. ఎందుకని? వీడు మాట్లాడుతూ పెద్ద పెద్ద గొంతు ఎట్టుకుని మాట్లాడుతూ వడ్డిస్తూ ఉంటే ఈ నోట్లో ఉన్నవన్నీ అందులో పడతాయి. అసలే ఈ మధ్యన అనాచారాలు పెరిగిపోయాయి. పాల ప్యాకెట్ నోటితో కొరికి అందులో పాలు పోసి తోడు పెట్టడం దౌర్భాగ్యులు. అలాంటి వాళ్ళు చివరి రోజుల్లో క్యాన్సర్తో పోతారండి, నోటిపుళ్ళు వస్తాయండి. ఎంగిలి చేసిన ఆహారం పొరపాటును కూడా పెట్టకూడదు. ఎంగిలి ఎంత పాపమండి, ఇంటికి వచ్చిన వాడికి ఎంగిలి పెడతావా నువ్వు? బాబోయ్ మీ ఎంగిలి తింటామని శిష్యులు కొంతమంది బతిమాలు అడిగితే కూడా మేము పెట్టట్లేదు, అది శాస్త్ర సమ్మతమైనప్పటికీ. అటువంటిది పాల ప్యాకెట్ నోటితో కరికి అందులో పోసి తోడు పెట్టి అది పెడితే ఆ దేవతలకి నివేదన చేస్తే ఎంత పాపం. మీరు ఒకసారి ఆలోచించండి. పాల ప్యాకెట్ తెచ్చారు, నోటితో కొరికారు, ఆ ఎంగిలి పాలు అవి కాచారు, తోడు పెట్టారు, ఆ పెరుగు తీసుకెళ్ళి రేపు పొద్దున ఏమవుతుంది? నైవేద్యంలో వేశారు. అప్పుడు ఆ పాపం ఎవడిది? లేకపోతేనేమో పాలు పొంగుతూ ఉంటాయి కదా, ఉఫ్ అండం, ఈ నోట్లో మొత్తం ఉమ్మంతా అందులో పడిపోతూ ఉంటుంది. అందుకే వాళ్ళంతా దగ్గుకుంటూ నానాయాతన పడి చివరికి ముసలితనంలో తిండి లేక చచ్చిపోతారు. తెలుసా మీకు? ఇది శాపం పెట్టడం కాదు, పాపం. అందుకని మౌనంగా వడ్డించవలను, మౌనముగా వంట చెయ్యవలను, మౌనముగా భోజనము చెయ్యవలను అని మనకి శాస్త్రములలో మానవ నియమాలు చెప్పారు. వంట చేస్తున్నంతసేపు ఆ దిక్కుమాలిన సినిమాలు, నానా డైలాగులు, చెత్త చెదారం, వీటితోటి ఏమిటి ఉపయోగం? తింటున్నంతసేపు అదేనా? అందువల్ల ఇక మీదట సామూహికంగా అలా కూర్చున్నప్పుడు పవిత్రంగా కూర్చోండి, సోది మానేయండి, హాయిగా తినండి. ఇక ఈ బఫే ఎవడు కనిపెట్టాడు కానీ వాడు కనపడితే తుపాకీతో కాల్ చేయాలని నేను అన్నది వ్యాసుడు అన్నాడు. ఈ చేత్తో ఎంగిల్ చేత్తో ఈ మా చేతి నుంచి పెరుగు కారుతూ ఉంటుంది, అందులో పులుసులో పడిపోతూ ఉంటుంది, ఆ పులుసులేమో నంచుకు తినడం. రామ 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 జుగుప్స్ అన్నమాట. కొంతకాలానికి అసలు ఏం తినాలన్నా భయం వేస్తుంది నాకు. అన్నీ ఎంగిళ్ళే, అన్నీ మంగళాలే. పవిత్ర అన్నం పోయింది, పవిత్ర భోజనాలు పోయాయి, పవిత్ర వాతావరణం పోయింది. అన్నిటికంటే చెత్తనట్టు దశ, పెళ్లి కూతురికి మంగళ స్నానాన్ని కూల్ డ్రింక్తో చేయించారు ఈ మధ్యన. అదేదో దిక్కుమాల మామిడికాయ రసంట, మజా మజా మధురసం మర్రపురా నిధి రసం అని సీసా పట్టుకొచ్చి అమ్మాయి మీద పోసి దాన్ని వీడియో తీసి పెట్టారు. నా శిష్యుడు ఒకడు పెట్టి గురువుగారు ఇలా తయారైంది చూడండి అని నాకు పెట్టాడు వాడు. అసలే నాకున్న పురాణాలు సరిపోతే మళ్ళీ ఇవి చూపించడం వాటి. కాబట్టి ఇవన్నీ మహాపాపములు గనక అతి జాగ్రత్తగా మౌనముగా తినవలెను. మౌనముగానే
పెట్టవలెను. ఈ నియమాలన్నీ మానవ నియమాలు ఎందుకు అని అడిగాం అనుకుంటే దానివల్ల నష్టమే రేపొద్దున. అందుకని ఎందుకు కూర్చుని అన్నం తినాలి అనేదిట. స్నానం చేస్తున్నప్పుడు నడవకూడదే అమ్మ, ఓ స్టూల్ మీద కూర్చొని తలంటుకోవాలంటే రోడ్డు మీద నడుస్తుంది స్నానం చేయకూడదు అంటే దానికి సమాధానం ఉంది. రాజుగారు కూతురవడం వల్ల సమాధానం చెప్పడానికి చెలికెత్తులు జంకేవారు, తల్లేమో బాధపడేది. ఈ విధంగా రోజు స్నానం చేయవలను అన్నప్పుడు ఎందుకు చేయాలి? వారానికి ఒకసారి సరిపోదా? శనివారం తలంటుకోవలను, అంటుకోను. కూర్చుని చెయ్యను. శివుడి దగ్గరికి వెళ్ళి లింగం మీద ఒక చుక్క నీళ్లు పోస్తే తరిస్తామంటే అందులో లింగంలో శివుడు ఎక్కడ ఉంటాడు? అది రాయి అనేది. ఈ విధంగా కొంతకాలం పాటు ఇష్టం వచ్చినట్టు నడుచుకున్నది. ఎవరికైనా సమయం రావాలండి. ఇలా ఉండగా ఒకసారి ఏం జరిగింది? విదర్భ దేశాన్ని పరిపాలించే ఒకానొక రాజుగారి అబ్బాయి ఈ సుందరీమణిని అనుకోకుండా చూశాడు. నేను సుభద్రనే పెళ్లి చేసుకుంటాను అన్నట్ట. సరే నేను అతన్ని చేసుకోవడానికి ఇష్టపడతాను అన్నది ఈమె. ఆ రోజుల్లో పటాలు చూసుకునేవారు, చిత్రపటాలు. అందువల్ల చిత్రపటంలో కుర్రాడు బాగున్నాడులేండి. జుట్టు నల్లగా ఒత్తుగా ఉంది, పెదవులు బాగున్నాయి, ముక్కు బాగుంది, నడుం బాగుంది ఏ చిత్రపటంలో. అందుకని ఇంతకాలానికి ఆమె తల్లి చెప్పిన దానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా పెళ్లి చేసుకుంటానదట. చిన్నప్పటి నుంచి తల్లి ఏం చెప్పినా సరే ఎతంటే ప్రతి అనేది, అన్నం తినంటే సున్నం తింటాననేది. అలాంటి సున్నం తినలేదు, తినుంటే పోయేదేమో. కానీ మొత్తం మీద స్నానం చేయంటే చేయననేది. ఇలా యతి అంటే ప్రతి అనే అమ్మాయి కూడా కాలం కలిసి వచ్చిందో ఏమంటే పెళ్లి చేసుకుంటాను అన్నది. ఒక ముహూర్తం పెట్టారు, శుభముహూర్తం. పెళ్ళికి పెళ్లి కొడుకు తరలు వస్తున్నట్ట. దారిలో శత్రురాజులు దాడి చేశారు. మొత్తం పెళ్లి కొడుకు తల్లిదండ్రుల్ని, సైనికుల్ని చంపేశారు. పెళ్లి కొడుకు కూడా చచ్చిపోయాడో ఏమయ్యాడో ఎవరికి తెలియలేదు. ఒక దూత మాత్రం గాయపడి ఈ రాజుగారి దగ్గరకు వచ్చి, మహారాజా, ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. మీరు మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలనుకున్న విదర్భరాజు గారి కుమారుడు సుచంద్రుడు అని పేరు కలిగిన వాడు అరణ్యంలో కనపడకుండా పోయాడు. మా ఉద్దేశం ప్రకారం చచ్చిపోయి ఉంటాడు. ఆయన పరివార సమేతంగా వస్తూ ఉంటే ఎవరో శత్రువులు దాడి చేశారు. అందువల్ల ఆయన తల్లిదండ్రులు, భటులు అందరూ పోయారు, బతికినవాడు ఒక్కడు లేడు అనగానే రాజుగారు పాపం చాలా దుఃఖం పొందాడు. కానీ ఎప్పుడూ లేనిది సుభద్రకు కూడా పరమ బాధ కలిగింది. నచ్చక ఒక్కడు నచ్చాడు పాపం. ఆ నచ్చినవాడు చచ్చాడు. అది సమస్య. ఇంకా ఎంత బాధ కలిగిందో. ఏంటబ్బా, ఇంతకాలానికి పెళ్లి చేసుకుందాం అనుకుంటే వరుడు ఇలా అయిపోయాడు అని బాధ కలిగి ఆ పూట భోజనం చేయలేక పైన మహారాజ భవనం పైన ఓ మంచం వేసుకు పడుకుంది ఏకాంతంగా. ఆ రోజుల్లో రాజభవనాలు 7 అంతస్తులు 8 అంతస్తులు ఉండేవి. ఎత్తైన భవనం. ఆ భవనం పైన ఓ మంచం వేసుకు పడుకుందిట. రాత్రివేళ లీలగా ఎవరో కనపడ్డారు. నన్ను వెతుకు అన్నట్టు అయ్యింది. ఈ అమ్మాయికి పిచ్చెక్కినట్టు అయ్యింది. అందులో ఏమిటో తెలియదు కానీ పెళ్ళి జరగబోయే ముందు పెళ్లి కొడుకు చచ్చిపోతే కొంతమందికి బాధగా ఉంటుంది, కొంతమంది అయితే పోయేళ్ళు ఇంకో సంబంధం వస్తున్నారు ఉంటారు, అది వేరే విషయం. నన్ను వెతుకు అని అంటున్నారు. ఎవరా అనుకుని వెనక ముందు చూడకుండా మేడం మీద నుంచి దిగి ఎవరికి చెప్పకుండా బయలుదేరి వెళ్ళిపోయింది. అంటే తనను తాను అదుపు చేసుకోలేని ఒకనొక ఉన్మాద స్థితిలో వెళ్ళిపోయిందనమాట. కీకారణ్యంలోకి వెళ్ళిపోయింది. సాధారణంగా ఎంత నడక అలవాటు ఉన్నవాడైనా ఒక 5-6 గంటలు నడిస్తే మహా అయితే గంటకి 4 మైళ్ళు, ఒక 20 మైళ్ళు నడవగలడు. మరి కొంతమంది అయితే గంటకి ఓ 15 మైళ్ళు నడుస్తారు. అలాంటి వాళ్ళు ఉన్నారులేండి. అందుకని వ్యాయామ దృఢతర కాయులు కావాలి. ఈమె రాజకుమార్తె, సుకుమారిణి. ఎప్పుడూ ఏదో అంతఃపురంలో తిరగడమే తప్ప మాట వరసకు కూడా అడవిలోకి వెళ్ళలేదు. అటువంటి ఆవిడ 5-6 గంటలలో 20 మైళ్ళు దాటిపోయి భయంకరమైన అడవిలోకి వెళ్ళిపోయింది. ఆ అడవి అంతా ఎటు చూచిన క్రూర మృగాలతో కూడినది. దట్టమైన అడవి, చెట్లు ఒకదానికోటి అల్లుకుపోయాయి. దారి సరిగ్గా కనపడటం లేదు. అక్కడికి వెళ్ళేసరికి సూర్యోదయం అయిపోయింది. అప్పుడు ఆవిడకి స్పృహ వచ్చింది. చూస్తే ఎటు చూచినా చెట్లు, ఎటు చూచినా
మృగాల అరుపులు. ఓరి నాయనో, నాకు తెలియకుండానే రాత్రికి రాత్రి అంతఃపురం విడిచిపెట్టి ఈ కేకారణ్యంలోకి వచ్చేసాను అని కనిపెట్టింది పాపం. భయపడిపోయింది. అప్పుడు కొంచెం పాత రోజులు తలుచుకుని పశ్చాత్తాపడిందిట. అయ్యో, మా అమ్మ చిన్నప్పటి నుంచి ఇలా చేస్తే ప్రమాదం, అలా చేస్తే ప్రమాదం అని చెప్పేది. వితండవాదం చేశాను, అమ్మ మాట ఒక్కనాడు కూడా వినలేదు, దానికి తగిన ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను, అందుకే పెద్దలు చెప్పిన మాట వినాలి అనుకున్నది. ఏమే, ఇప్పుడు ఈ నాస్తికవాదం చేస్తున్నావు, దీనివల్ల ఏదో ఒకనాడు తగిన ఫలితం అనుభవిస్తామని వాళ్ళ అమ్మ గట్టిగా చెప్పిందిలేండి. అది ఇప్పుడు గుర్తుకొచ్చిందనమాట. ఇప్పుడు కష్టం రాగానే కొంచెం భయం కలిగి, ఇంతకాలం శివుడు లేడు, శివలింగం లేదన్నది ఏం చేసిందనమాట, శివ, నేను చాలా అపరాధం చేశాను, దయతో నన్ను రక్షించు, కాపాడు అన్నది. సరిగ్గా ఆ సమయానికి ఏం జరిగింది, అదొక పెద్ద మర్రి చెట్టు ఆ అడవిలో. ఆ మర్రి చెట్టుకి పెద్ద పెద్ద ఓడలు దిగి ఉన్నాయి. ఆ చెట్టు దగ్గరికి వచ్చింది. ఓ త్రాచుపాము ఈవిడ చూసి బుసలు కొడుతూ మీదకు వచ్చింది. ఇంక ఈ దెబ్బతో ఈ పాము చేతిలో చచ్చిపోతాననే భయం కలిగిందండి. ఒక్కొక్కప్పుడు తీవ్రమైన భయం కలిగినప్పుడు ఎక్కడ లేని తెగింపు వస్తుంది. అందుకని ఆ పాము చూసి, ఇంతకాలం నేను చేసిన వెకిలి పనులకి ఇప్పుడు చావే మంచిది, రావే పామా, కాటేయి, నన్ను చంపేయంది. కానీ చిత్రం, దీనికి తెగింపు వచ్చి నన్ను చంపు అనే పాము దగ్గరికి వెడితే పాము కూడా తోక ముడుచు గడిపోయేదిట. ఆయువు ఉంటే ఎవరు ఏం చేయలేరు. ఈ అడవిలోంచి బయటికి వెళ్ళడం కష్టం, ఏదో ఒక జంతువు నన్ను చంపుతుంది, అంతకంటే ఆత్మహత్య చేసుకుంటే మంచిది అనుకుని ఆ మర్రి ఓడల్లో ఒక ఓడ కిందకి వెళ్ళాడుతుంటే దాన్ని తీసుకుని మెడకేసుకుని గట్టిగా ఇలాగా ఊరేసుకోబోయింది. అక్కడ ఆవిడకు ఒక పెద్ద భయంకరమైన రాయి కనపడింది. అది రాయి అనుకుంది కానీ రాయి కాదులేండి, పెద్ద వస్తువు ఏదో కనపడితే ఆ వస్తువు మీద నిలబడి ఆ ఓడ గట్టిగా అందుకుని మెడకు వేసుకోబోయింది. ఇంతలో ఆగు అని ఒక అరుపు వినబడింది. ఈ అడవిలో ఇంత కఠోరంగా అరుస్తున్నది ఎవరాని కంగారు పడిందట. ఏది చావాలనుకున్నా కంగారు వచ్చింది. చూస్తే విశాలమైన 8 మైళ్ళ పొడవు వ్యాపించినటువంటి కొమ్మలతో ఉన్న పెద్ద మర్రి చెట్టు మీద నుంచి ఢామ్ అనే శబ్దంతో బ్రహ్మరాక్షసుడు కిందకు దూకాడు. వాడు ఏకంగా తాడి చెట్టు అంత పొడుగున్నాడు. వీడు దంపతిగా వాడిని చూస్తేనే బతిపోతుందన్నమాట. 32 అడుగుల కంటే ఎత్తున్నట్టు వాడు. శరీరం భీకరాకారంగా ఉంది. ఒక్కొక్క చెయ్యి ఇంకో తాడి చెట్టులా ఉంది. ఆ మర్రి చెట్టు ఎటు చూచినా 8 మైళ్ళు వ్యాపించి ఉండడం వల్ల ఆ చెట్టు అతన్ని మొయ్యగలిగింది, కానీ ఇంకోడెవడో దాన్ని మొయ్యలేడు. ఆ బ్రహ్మరాక్షసుడు చూడగానే ముందు కొంచెం కంగారు వచ్చింది. అయినా అంతలోనే ఎలాగో చచ్చిపోవాలనుకున్నారు కదా, వీడిని చూసి భయపడడం ఎందుకు అనుకుని, బ్రహ్మరాక్షస సమయానికి వచ్చావు, నన్ను మింగేయందిట. మామూలుగా అయితే వాడు మింగేసేవాడే, కానీ ఈ అమ్మాయి తనంత తాను నన్ను మిరింగి ఆకలి తీర్చుకోను. కానీ ఏమమ్మాయి, ఎవరైనా నన్ను చూస్తే హడిలి పారిపోతారు, అటువంటిది నువ్వేమో తినమంటున్నావు, ఆకలి తీర్చుకోమంటున్నావు, నీకు ప్రాణభయం లేదా అంటే, ఏం భయం అండి, చావాలనుకున్నాను, అందుకే నాకు ప్రాణభీతి పోయింది అని తన చరిత్ర అంతా చెప్పింది. నా పేరు సుభద్ర, ఇక్కడికి ఎక్కడో ఓ చోట మా నాన్నగారి రాజధాని ఉన్నది, నేను చిన్నప్పటి నుంచి తల్లికి తండ్రికి గురువులకి ఎదురు చెప్పాను, నాస్తికవాదం చేశాను. పెళ్ళి జరగబోతున్న సమయంలో దురదృష్టవశాత్తు పెళ్లి కొడుకు చచ్చిపోయాడు, పెళ్లివారు పోయారు. దాంతో విరక్తి కలిగి మేడ మీద పడుకున్నదని ఎలా వచ్చానో తెలియదు అడవిలోకి. ఇక్కడికి వచ్చాక ఇక చావాలనే కోరిక పెరిగింది. అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. మా అమ్మ ఆత్మహత్య మహాపాపము అని చెప్పేది. మా తల్లి మాటలన్నీ నాకు గుర్తున్నాయి, వినలేదు. కానీ ఇప్పుడు మా అమ్మ చెప్పిన మాట గుర్తుకొచ్చింది. ఆవిడ ఏమందట, ఆత్మహత్య మహాపాపం, అలా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు రాక్షసులు అయిపోతారు, పిశాచాలు అయిపోతారు, ప్రేతాలు అయిపోతారు, అటువంటి వాళ్ళకి శుభకర్మలు ఉండవు, శుభకార్యాలు ఉండవు అని చెప్పింది. అందువల్లే చావాలనుకుని కూడా చావడానికి భయపడుతున్న సమయంలో నువ్వు కనబడ్డావు. ఇప్పుడు నువ్వు నన్ను మింగావనుకో లాభం ఏమిటి, చావు వస్తుంది. ఆత్మహత్య చేసుకోలేదు కనుక నేను భూతప్రేత పిశాచాలుగా మారను. అందువల్ల నన్ను ప్రేతం అవ్వకుండా కాపాడినవాడు అవుతావు. నన్ను మింగేయి. ఒక్కనాడు కూడా శివార్చన చేయకుండా, ఒక్కనాడు కూడా తల్లిగారి మాట తండ్రి మాట వినక, గురువుల మాట వినక మహాపాపాలు చేశాను. నాకు ఇదే సరి అయిన గతి.
అందువల్ల రాక్షస వెనక ముందు చూడకుండా నన్ను తిని ఆకలి తీర్చుకొని దేహ విముక్తి కలిగించు అనగానే జాలిపడిపోయాడు ఆయన. అదే సృష్టి రహస్యం. చంపమన్నవాడు ఎవడో చంపడు. నన్ను చంపేయండి అని కోరితే వాడు చంపరట. బాబాయ్ నన్ను చంపకుండా అని బతిమాలితే వాడు చంపుతారట. వాడికి కూడా జాలి కలిగింది. ఏది అంత భయంకర రాక్షసుడికి కూడా. అమ్మాయి, ఇన్నాళ్ళు అయ్యింది, ఈ మర్రి చెట్టు దగ్గరకు వచ్చిన ఏ జీవి అయినా నన్ను చూడడంతో గజగజ వణికి పారిపోవాలని ప్రయత్నించారు తప్ప చంపమని కోరిన వారు లేరు. నేను 10,000 సంవత్సరములుగా ఈ చెట్టు మీద ఉన్నాను. అంత పూర్వం ఎప్పుడొచ్చానో నాకు తెలియదు. నేను ఒక బ్రహ్మరాక్షసుడిని. నాకు 2 శిష్యులు ఉన్నారు. ఆ రాక్షసులిద్దరూ అనుదినం నా కోసం ఆహారం తెస్తూ ఉంటారు. ఈ ఆహారం చంపేనే తెస్తారు, లేదా ఎవరైనా మనుషులు దొరికితే వాళ్ళని ఎత్తుకొస్తారు. ఆ మనుషులు నన్ను చూడడంతో బాబా చంపద్దని బతిమాలిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది గుండెకి చచ్చిపోయారు, కొంతమంది పారిపోవడానికి ప్రయత్నించి కాళ్ళు ఆడక చచ్చిపోయారు. వాళ్ళని చూసి నవ్వుకునేవాడిని. ఈ మానవులకి ఎంత ప్రాణభీతి అనుకునేవాడిని. కానీ నేను చూచాక ప్రాణభీతి ఉండనటువంటి వాళ్ళు కూడా ఉంటారనే ఒక ఊహ వచ్చింది. నాకు కూడా జాలి కలుగుతోంది. పైగా ఆడపిల్లవి, చూస్తూ నిన్నేం తింటాను, నీకేం కావాలో కోరుకో అనగా నాకేం వద్దండి, పెళ్ళి ఆగిపోయింది అందుకే నాకు బాధగా ఉందని. కానీ పిచ్చిదానా, పెళ్ళి ఆగిపోయింది కానీ పెళ్ళి అయ్యాక భర్త పోలేదుగా. భగవంతుడి నిర్ణయం ఉంటే ఇంకో మంచి మొగుడు దొరుకుతాడు. నా మాట విను, నువ్వు ఏది కోరితే అది ఇస్తాను. మా శిష్యులు నువ్వు అంటే నిన్ను మీ రాజధానిలో విడిచిపెడతారు. హాయిగా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఇప్పుడైనా మంచి మార్గంలో నడుచుకో అనగానే అప్పుడు దానికి ఆశ కలిగింది. సరేనండి, అయినా ఒక్క క్షణం నేను పక్కకి తిరిగి ఎంతకాలం చేసిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా శివార్చన చేసుకుని వస్తాను, శివనామస్మరణ చేసుకొస్తాను, ఆ తర్వాత నా కోరిక తీరుద్దురుగానని పక్కకి వెళ్ళింది. ఓం నమ శివాయ అనుకున్నది. ఈలోపు ఈ బ్రహ్మరాక్షసుడికి 2 అనుచరులు ఉన్నారు. వాళ్ళు వచ్చారు. ఒకడు ఘంటాకర్ణుడు, ఒకడు చోడాకర్ణుడు. వాళ్ళు వచ్చి అమ్మాయికి నమస్కారం చేసి, అమ్మ సుభద్ర, మా రాక్షసుడు ఇంతవరకు ఎవరి మీద జాలి చూపించలేదు, నీ మీద జాలి చూపించాడు. దయతో మా కోసం ఆ రాక్షసుడి దగ్గర కోరుకోవా అన్నారట వాళ్ళు. ఈవిడ తెల్లబోయి మీకోసం ఏం కోరుకోవాలి అంది. నువ్వు ఇందాక ఆత్మహత్య చేసుకోవడానికి ఓ రాయి వంటి పదార్థం మీదకి వెళ్ళావు, అవునా? అది రాయి కాదు, పెద్ద బండరాతితో తయారు చేసిన భోషాణం. ఆ భోషాణం 3.5 మైళ్ళు పొడవు వెడల్పుతూ ఉంటుంది. దానికి పైన మూత తీయటం కూడా మేము రాక్షసులం కాబట్టి తీయగలం, ఇంకెవరు తీయలేరు. ఆ భోషాణం పైకెత్తితే లోపల పెద్ద అగాధంలో ఉంటుంది. ప్రతిదినము ఈ బ్రహ్మరాక్షసుడు ఆ భోషాణం నిండా దున్నపోతులు, పులులు, సింహాలు, నక్కలు మొదలైన జంతువుల్ని వేసి దాన్ని నింపి తనకు ఆహారంగా ఇమ్మంటాడు. ఇవ్వకపోతే మమ్మల్ని తిడతాడు, ఒక్కోసారి కొడతాడు. ప్రతిదినము ఆ భోషాణాన్ని మాంసంతో నింపలేక చచ్చిపోతున్నాం. అందులో కనీసం ఒక మనిషి అయినా ఉండాలట. ఎన్నున్నా మన వాళ్ళకి ఆవకాయ పచ్చడి అంటే ఇష్టం కదా. తెలుగు వాళ్ళకి లక్షణం ఏంటనమాట, ఆహారాలు ఎన్ని పెట్టినా సరే అందులో ఆవకాయ ముక్క కనబడిందా అనుకుంటాడు. అలాగే బ్రహ్మరాక్షసులకు కూడా ఎన్ని మాంసాలున్నా ఒక్క మనిషి మాంసం ఉంటే ఆవకాయ పెచ్చు లాంటిది వాడికి. అందుకని ఒక మనిషి అయినా ఉండాలంటాడు. ఈ భోషాణం లేకపోతే మాకు తోచిన ఆహారం వాడి దగ్గర పారేస్తాం. అది ఎంత ఉందో పెద్దవాడు లెక్కెట్టుకోడు. కానీ రోజు ఈ భోషాణం నింపలేకపోతున్నాం. అందుకని నువ్వేం చేస్తావు, బ్రహ్మరాక్షస నన్ను మా ఇంటి దగ్గర దేబెట్టు, దాంతోపాటు ఈ భోషాణం నాకు ఇచ్చేయమను. ఈ పాషాణంతో చేసిన భోషాణం పట్టుకుపోయావా నువ్వు, నీకు కృతజ్ఞులవో ఎడుతావు. వీడికి చాకరీ చేయలేక చూస్తున్నావు అన్నట్టు ఆవిడ బాధ వాడిది అనగానే ఆవిడ నవ్వుకుంది. అలాగేనన్నది. వెంటనే ఆ బ్రహ్మరాక్షస దగ్గరికి వచ్చి, నీ మాటలు విన్నాక నాకు కూడా చావాలనే కోరికపోయింది. నీ అనుచరులైన రాక్షసుల ద్వారా మా రాజధానికి పంపించు, ఈ భోషాణం మీద కూర్చోబెట్టి పంపించి ఈ భోషాణం నాకు కానుగ్గా ఇచ్చేయి అన్నది. నన్ను ఒట్టినే పంపద్ది, భోషాణం మీద నేను కూర్చుంటాను, వాళ్ళిద్దరూ మోసుకెళ్ళి మా రాజధాని దగ్గర పారేస్తారు అనగానే వాడు తెల్లబోయాడు. అమ్మాయి తప్పదా అన్నాడు. ఈ భోషాణం లేకపోతే నా కడుపే పెద్ద పాషాణం, అది నిండదు,
అనగా మాటిచ్చావు నిలబెట్టుకోంది ఆవిడ. ఎందుకంటే పాప ఈ పక్కనున్న అసిస్టెంట్లు చూడాకర్ణుడు వీణాకర్ణుడు కోసం ఆ కోరిక కోరింది. సరే పట్టుపో, మాట ఇచ్చాక తప్పను అని అసిస్టెంట్ని పిలిచి, ఒరే కింకరులారా, ఈ భోషాణం మీద సుభద్రను కూర్చోబెట్టి ఆవిడ ఎక్కడ కోరితే అక్కడ దింపండి అనగా వాళ్ళు ఆనందపడిపోయి ఆవిడికి రహస్యంగా దండం పెట్టేసి ఆ భోషాణం మీద కూర్చోబెట్టారు. ఆ భోషాణానికి అటు ఇటు 2 పెద్ద కొక్కేలు ఉన్నాయి. ఆ కొక్కేలు పుచ్చుకున్నారు. వీళ్ళు వస్తానంది ఆవిడ. ఆయన కూడా వెళ్ళిరా అన్నాడు. మహావేగముగా ఈ భోషాణాన్ని పుచ్చుకుని వాళ్ళు నడిచారు. ఏమి కర్మయోగమో, అడవిలో ఎటు తిరిగినా వాళ్ళ రాజధాని ఎటుందో తెలియట్లేదు, అమ్మాయి ఎటు నుంచి వచ్చిందో తెలియలేదు. అందుకని అమ్మ ఇంక మేము తిరగలేకపోతున్నాం, అడవికి చాలా దూరం వచ్చేసాం, ఆ రాక్షసుడికి ఇక నీ బాధ లేదు, నీ బాధ ఆయనకి లేదు, ఆయన బాధ నీకు లేదు, మాకు కూడా ఈ భోషాణం పేడ వదిలిపోయింది, ఈ భోషాణంతో పాటు నేను ఇక్కడ వదిలేసి మా దాన్ని మేము పోతాం, మమ్మల్ని వదిలేయి తల్లి అన్నారట. అయితే ఓ పని చేయండి, మీరు ఈ భోషాణం చాలా పెద్దది, ఇందులో రకరకాలైన మాంసాలు వేస్తూ ఉన్నారు కదా, ఈ భోషాణం ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను, మూతనే తీలేను మీరు తప్ప, ఆ పై మూత ఎత్తి మరీ వెళ్ళండి అంది. సరే నన్ను వాళ్ళు ఏం చేశారు, ఆవిడ కిందకి దింపి ఆ భోషాణం మూత పైకెత్తారు. ఇదో భోషాణం అయితే మూత ఎత్తాలంటే కూడా ఎవడి వల్ల కాదు, వాళ్ళు కాబట్టి ఎత్తగలరు. ఆ మూత ఎత్తారు. అప్పుడు ఆవిడ లోపలికి చూసింది. ఒక్క క్షణం ఒళ్ళు జల్లు మందిట. లోపల పెద్ద పెద్ద దున్నపోతులు, అడవి ఎనుబోతులు, ఎలుగుబంట్లు, పులులు, సింహాలు, వీటన్నిటి చంపి పారేశారు వాళ్ళందరూ ఆ మాంసం వాడి కోసమని. అమ్మ బాబోయ్, ఇన్ని జంతువుల్ని రోజు తింటున్నాడు వీడు. ఒక విధంగా ఈ భోషాణం వాడికి దూరం అవ్వడం వల్ల కొన్ని జీవులైనా బతుకుతాయి అనుకుంది. అక్కడ తమాషా జరిగింది. మీరు వెళ్ళిరండని వాళ్ళని పంపేసి ఆ మాంసం కేసు చూస్తూ ఉంటే అందులో ఒక మనిషి కనబడ్డాడు. వాడు కొంచెం కదులుతున్నాడు. ఓరు నాయనో వీడు ఎవడో బతుకున్నాడు రా అనుకుంది. కదులుతున్నాడుగా వాడి కాళ్ళు. వెంటనే ఆ పక్కనే ఓ చెరువు ఉంటే ఆ చెరువులో తామరాకుతో నీళ్లు పట్టుకొచ్చి, చెరువులో నీళ్లు తామరాకుతో ఆ కదులుతున్న మనిషి మొహం మీద పోసింది. వాడు కళ్ళు విప్పి చూశాడు. ఎక్కడున్నాను చూస్తే అంతే మాంసం ముక్కల మధ్యలో ఉన్నాడు. టక్కన అతి కష్టం మీద అందులో బయటకు వచ్చాడు. ఎంతకీ ఈవిని పెళ్లి చేసుకుంటానన్న విదర్భరాజు కొడుకు సుచంద్రుడు ఆయనే. ఎంత విచిత్రంగా ఉన్నది అనుకుంది ఆవిడ. భగవంతుడి లీలలు ఎంత విచిత్రం. నాస్తికవాదం చేశాను, దానికి తగిన ప్రాయశ్చిత్తం అనుభవించాను. ఒక్కసారి శివా శంకరాని భక్తితో ప్రార్థించాను. ప్రార్థించగానే ఆత్మహత్య చేసుకోవాలనుకున్న నాకు బ్రహ్మరాక్షసుడి దర్శనమయ్యింది. ఎవరినైనా పచ్చిగా పట్టుకుని పీక్కు తినేటటువంటి నరమాంసభక్షకుడైన రాక్షసుడికి నా మీద జాలి కలిగింది. కలిగి ఏం కావాలో కోరుకోమన్నాడు. కోరుకోమంటే వాడి దగ్గర పనిచేసేటటువంటి రాక్షసులు భోషాణాన్ని కూడా కోరుకోమన్నారు. వాళ్ళు ఈ భోషాణాన్ని కోరుకోమరకపోతే నా దారిని నేను వెళ్ళిపోయేదాన్ని. ఈ భోషాణాన్ని కోరుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత భోషాణం మూత తీసి అందులో ఏముందో చూడాలనిపించడం ఏమిటి, చూడగానే అందులో ఈ మనిషి కనపడడం ఏమిటి, ఆ మనిషి నా కాబోయే భర్త అవడం ఏమిటి, ఇంతకంటే విచిత్రమైన లీల ఈ ప్రపంచంలో ఉంటుందా? ఈశ్వరుడంటే అఘటన ఘటన సమర్థుడు అనుకున్నది అప్పుడు ఆవిడ. అక్కడితో అయిపోతే కథ ఏముంది. ఆ తర్వాత సుచంద్రుడు బయటకు వచ్చి, కాశిత్వం కళ్యాణి, ఓ సుందరి నీవెవరవు? మానవ స్త్రీవే అని తెలుస్తోంది. ప్రస్తుతం మట్టి కొట్టుకుపోయి దీనావస్థలో ఉన్నప్పటికీ ఉత్తమ జాతి స్త్రీవని తెలుస్తోందని అడిగితే అప్పుడు ఆవిడ అన్నది, ఇంకా నన్ను గుర్తుపట్టలేదా? నా పటాన్ని నన్ను నువ్వు చూచావు, నిన్ను నేను చూశాను. ఏ రూపంలో ఉన్నా నేను నిన్ను గుర్తుపట్టగలను. నువ్వు సుచంద్రుడివేనా అంటే సుచంద్రుణ్ణే అన్నాడు. నేనే సుభద్రని, నన్ను పెళ్లి చేసుకోవడానికి నువ్వు వస్తున్నావు అనగానే వీడు తెల్లబోయి, అవునా, అవును, ఇప్పుడు నిన్ను చూస్తుంటే సుభద్రని అర్థమైపోయింది. ఈ భోషాణంలోకి ఎలా వచ్చానో తెలియట్లేదు అన్నట్ట. ఇంతకీ నీ కోసం నీకేం జరిగింది అంది ఆవిడ. మేము అరణ్య మార్గంలో పెళ్ళికి తరలి వస్తున్నాం, శత్రురాజులు మా మీద దాడి చేశారు, మా తల్లి తండ్రి అందరూ మరణించారు. నేను వాళ్ళతో పోరాడుతూ ఉండగా ఎక్కడి నుంచో ఇద్దరు రాక్షసులు వచ్చి ఈ చచ్చిపోయిన మనుషుల్ని అందరూ ఓ భోషాణంలో వేశారు. మమ్మల్ని చంపిన శత్రువులు కూడా చంపేశారు. వాళ్ళతో పాటు నేను కూడా గాయపడి ఉంటే ఇందులో బారేశారు, పైన మూత మూశారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు అనగా అప్పుడు ఆవిడ చెప్పింది, ఇక్కడ ఒక బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు కేకారణ్యంలో, వాడి దగ్గర చూడాకర్ణుడు వీణాకర్ణుడు అనే ఇద్దరు కింకరులు ఉన్నారు.
వాళ్ళు అనుదినం పోషాణ నిండా మాంసాన్ని నింపి ఆయనకి పట్టుకెడతారు. వాళ్ళే నిన్ను అనుకోకుండా చూశారు, నీ శత్రువులు చూశారు, ఇందులో పారేశారు, నీ అదృష్టం గాయాలతో ఇంకా అందులో బతికున్నావు అని జరిగిందంతా చెప్పింది. ఈశ్వర నిర్ణయం ఇలా ఉందన్నమాట అనుకున్నారట వీళ్ళు. స్నానం చేశారు. స్నానం చేసిన తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు రాజధానికి వెళ్ళాలి. ఇది భయంకర అరణ్యం. ఈ సుభద్ర ఇంటికి వెళ్ళే మార్గము తెలియటం లేదు. ఈ విదర్భరాజు గారు తన ఇంటికి వెళ్ళే అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళంతా పోయారు. ఇప్పుడు అక్కడికి వెడితే శత్రువులు అక్కడ ఎలా ఉన్నారో తెలియదు. కాబట్టి ఏమైనా సుభద్ర మీ రాజధానికి వెళ్ళడానికి ప్రయత్నిద్దామని ఇద్దరం మళ్ళీ బయలుదేరారట. కొంత దూరం వెళ్ళాక సుభద్ర నడవలేకపోయింది. కాళ్ళు చేతులు ఒకటే లాగేస్తున్నాయి. స్వామి, ఇక నేను నడవలేను, మా అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళడం అసంభవంలో ఉంది, మన పెళ్ళి ఎలా జరుగుతుందో ఏమిటో, నేను ఇక్కడే కూర్చుంటాను, నీకు ఓపిక ఉంటే నువ్వు వెళ్ళిపో అనగా, లేదు లేదు, ఒకసారి మన ఇద్దరం మనస్సులు కలిసి వివాహం చేసుకుందాం అనుకున్నాక నీ బాధ్యత నాదే, నిన్ను ఏమైనా రక్షించే బాధ్యత నాది, నిన్ను విడిచిపెట్టను. నువ్వు నడవలేకపోతే నడిచే ఓపిక వచ్చాక కలిసి వెడదాం. ఈలోపు నీకోసం మంచినీళ్ళు ఫలాలు తెస్తాను, ఈ చుట్టుపక్కల అడవిలో వెతికని ఏవో చెట్టు కింద కూర్చోబెట్టి ఎక్కడైనా పళ్ళు మంచినీళ్ళు దొరుకుతాయేమో అలా వెళ్ళాడు. అదృష్టవశాత్తు కొన్ని పళ్ళు దొరికాయి. ఓ చోట చెరువు కనపడింది. ఆ చెరువులోంచి మంచినీళ్ళు కూడా తామరాకుని పొట్లంగా కట్టి నీళ్లు తీసుకొచ్చాడు. తీరా వచ్చి చూస్తే చెట్టు కింద వెళ్ళి ఈ అమ్మాయి అదృశ్యం అయిపోయింది. ఇంకా అతడు పొందాడు బాధ. ఏమిటో ఈ విచిత్రమైనటువంటి బాధ, మాకు వివాహమా జరగడం లేదు, కలుసుకున్న వాళ్ళం మళ్ళీ విడిపోతున్నాం, దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటి అనుకుంటూ ఉంటే ఆయన అదృష్టం బాగుండి తీర్థయాత్రలకు వస్తున్నటువంటి వేదవ్యాస మహర్షి కనబడ్డాడు. వేదవ్యాస మహర్షి కొంతమంది శిష్యులతో అలా పెడుతున్నట్ట. వెంటనే ఈ సుచంద్రుడు ఆయన కాళ్ళ మీద పడ్డాడు. వేదవ్యాస, మహామతి, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనమయ్యింది అని తన కథంతా చెప్పి, సుభద్ర దొరికినట్టే దొరికి మాయమైపోయింది, నేను మరణానికి అంచుదాకా వెళ్ళి బతికాను, తీరా వివాహం చేసుకుందామంటే మాకు అవకాశం లేకుండా పోయింది, మాకు గమ్యం లేకుండా ఉన్నది, కారణం ఏమిటి అని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, నాయనా, ఎవడైనా తన కర్మని తాను అనుభవించక తప్పదు, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. తాను చేసిన మంచైనా చెడ్డైనా దానికి తగిన ఫలితం జీవితంలో ప్రతి వ్యక్తి అనుభవించి తీరాలి. నీకు నీ సుభద్రకి కూడా కొన్ని పూర్వకర్మలు ఉన్నాయి. పూర్వకాలంలో సుభద్ర ఒక పవిత్రమైన వంశంలో పుట్టింది. చిన్నప్పటి నుంచి భార్యాభర్తల మధ్యలో తగాదా పెట్టడం ఆ జన్మలో ఆవిడకి ఇష్టం. అందుకని ఎక్కడైనా భార్యాభర్తలు ఐకమత్యంతో ఉంటే భర్త మీద భార్యకి లేనిపోనివి కల్పించి చెప్పేదిట. అలాగే భార్య మీద భర్తకి లేనిపోనివి చెప్పేది. దాంతో వాళ్ళు కొట్టుకుని విడిపోతే ఆనందపడేది. అలా 100 జంటలను విడదీసింది. ఆ పాపంతో ఈ సుభద్ర పెళ్ళయిన వెంటనే భర్తను కోల్పోయింది. చిన్న వయస్సులో వైధవ్యం వచ్చింది. తెలియకుండానే చిన్న వయస్సులో వైధవ్యం వస్తుందంటే పూర్వజన్మలో ఎప్పుడో ఎవరికో బాధ కలిగించాము, భార్యాభర్తల మధ్యలో తగాదా కల్పించాట, అది బ్రహ్మహత్య పాపం అన్నారండోయ్. నిద్రాభంగ కథాఛేదక దంపత్యో ప్రీతిభేదనం శిశుమాతృవిభేదశ్చ బ్రహ్మహత్యా సమం స్మృతం. ఎవరైనా అలసి నిద్రపోతూ ఉంటే ఆ నిద్రపోతున్న వాళ్ళని లేపితే అది నిద్రాభంగము అని పిలువబడే ఒక పాపం అవుతుంది. ఈ పాపం బ్రహ్మహత్యా పాపంతో సమానం. ఓ బ్రాహ్మణోత్తముడిని చంపేస్తే ఎంత పాపమో నిద్రాభంగం చేస్తే కూడా అంతే పాపం. ఇదిగో పురాణ కథలు జరుగుతూ ఉంటే మధ్యలో ఫోన్లు మాట్లాడుకోవడం, అటు ఇటు తిరగడం, పిచ్చివాగుళ్ళు వాగడం, ఇవన్నీ కూడా కథకి భంగం కలిగించడం. కథా భంగం కలిగించడం కూడా బ్రహ్మహత్యా పాపంతో సమానం. భార్యాభర్తల మధ్యలో తగాదా పెట్టడం కూడా బ్రహ్మహత్యా పాపమే. అందులో ఎప్పుడు భార్యాభర్తలు కలపాలి, విడగొట్టకండి. ఎప్పుడు కూడా ఏ పరిస్థితుల్లోనూ దంపతులు విడగొట్టకూడదు. మీ ఆవిడ అలాంటిదిట, మీ ఆయన ఇలాంటి వాట, నువ్వేం చూసి వచ్చావు, వాడి ఇంట్లోకి వెళ్ళి ఏమన్నా సీసీ కెమెరాలో చూసావా, లేనిపోయి చెప్తారు. ఎందుకో కొంతమంది దరిద్రపోతుకులు అనమాట. వాళ్ళకి ఎప్పుడూ ప్రమాదకరమే. దంపతులను విడదీసిన వాడికి బ్రహ్మహత్యా పాపం వస్తుంది. ఆ పాపం వచ్చే జన్మలో ఇలా వైధవ్యాది బాధని కలిగిస్తాయి.
ఒంటరిగా బతుకుతూ నానాయాతన పడి తిండి తిప్పలేకుండా చచ్చే యోగం కలిగిస్తాయి. శిశుమాతృ విభేదశ్చ, బిడ్డని తల్లిని వేరు చేసిన వాడికి కూడా బ్రహ్మహత్యా పాపం వస్తుంది. ఆ విధంగా పూర్వజన్మలో సుభద్ర ఎంతోమంది దంపతుల్ని విడదీసి ఆ పాపంతో చిన్న వయస్సులోనే భర్తను కోల్పోయింది. అలా 21 జన్మలు వైధవ్యం అనుభవించింది టండోయ్. క్రమక్రమంగా ఈ జన్మలో రాజుగారికి కూతురిగా పుట్టింది. రాజుగారి కూతురిగా పుట్టడానికి ఒక కారణం ఉన్నది. పూర్వజన్మలో పురాణములు చెప్పడానికి అక్కడికి వచ్చిన అగస్త్యునికి ఒక రోజున భోజనం పెట్టిందిట. అగస్త్యుని వంటి ఒక పుణ్యాత్మునికి ఒక్కరోజు భోజనం పెట్టిన పుణ్యం వల్ల ఈ జన్మలో రాజు కూతురిగా పుట్టింది. పాత పాపం వల్ల ఈ జన్మలో నాస్తికవాదం అయ్యింది. దాంతోపాటుగా పూర్వజన్మలో ఎప్పుడో 100 మంది జంటల్ని విడదీసిన పాపం వల్ల ఈ జన్మలో పెళ్లికి ముందే అనుక్షణం భర్తతో విడిపోవడం కలవడం పెళ్ళవకపోవటం. ఇక నీ సంగతి చెబుతున్నావు. నువ్వు చాలా పుణ్యములు చేసావు. కానీ పూర్వం ఓ పాములు జంటగా మీ ఉద్యానవనంలో ఆడుకుంటూ ఉంటే ఈయన కూడా పూర్వజన్మలో ఒక రాజకుమారుడిగా ఉన్నట్ట. ఆ రాజుగారి కుమారుడికి ఉద్యానవనం ఉన్నది. ఉద్యానంలో ఓసారి మంచి జాతి సర్పములు దంపతులు అక్కడికి వచ్చాయి. అవి క్రీడిస్తున్నాయి. ఆ పాములు చూసిన కంగారులో ఏం చేశాడనమాట, కత్తితో నరికి పారేశాడు. అప్పుడు ఆ సర్పాలు చచ్చిపోతూ దివ్య రూపం ధరించి, వారి దుర్మార్గుడా, మేము దివ్య సర్పాలం, నువ్వు ఉత్తముడివని నీ ఉద్యానంలోకి వచ్చి నీకు వరాలు ఇద్దామనుకున్నాం, హఠాత్తుగా వెనక ముందు చూడకుండా నరికి చంపేశావు. అసలు ఎటువంటి జంతువులనైనా విష సర్పములనైనా జంటగా కలిసి క్రీడిస్తున్నప్పుడు చంపకూడదని శాస్త్రం. పులి, ఆడపులి, మగ పులి క్రీడిస్తున్నాయి. అందుకే ఆ క్రీడలో ఉన్నప్పుడు వేటగాళ్ళు చంపరండాయి. సింహాలు క్రీడిస్తుంటే చంపరు, పాములు క్రీడిస్తూ ఉంటే చంపరు, జింకలు దాంపత్య సుఖం అనుభవిస్తూ ఉంటే చంపకూడదు. ఎప్పుడైనా దంపతులుగా ఏదో ప్రేమగా తిరుగుతున్నప్పుడు వాటిని చంపడం మహాపాపం. ఇది అందరికీ తెలుసున్న సత్యం. నువ్వు చదువుకున్నవాడివి, పండితుడివి అయినా సరే మమ్మల్ని చంపి దాంపత్య సుఖానికి విఘాతం కలిగించావు. దీనివల్ల పెళ్ళికి ముందు నీ కాబోయే భార్యతో విడిపోయి నరకయాతన అనుభవిద్దువుగాక అని ఆ సర్పాలు శపించాయి. ఆ శాపం వల్లేమో నువ్వు ఈ జన్మలో సుచంద్రుడిగా పుట్టావు. అమ్మాయిని ఇష్టపడినా పెళ్లి చేసుకోలేకపోవడానికి గల కారణం ఆ దేవతా సర్పముల యొక్క శాపం, సర్పదోషం, నాగదోషం. ఆవిడేమో దంపతుల్ని విడదీసిన పాపం అనుభవిస్తోంది, నువ్వు సర్పదోషం అనుభవిస్తున్నావు. అనగానే మహాత్మా, కర్మయోగం వల్ల లేక తెలిసో ఏదో కారణం చేత పూర్వజన్మలో మహాపాపం చేశాం. ఆ పూర్వజన్మ మహాపాపానికి ప్రాయశ్చిత్తం లేదా అనగా, ఉంది నాయన, నేను ఇక్కడ చాతుర్మాస్య దీక్ష వహిస్తున్నాను. ఈ 4 నెలలు నువ్వు నీ భార్యగా కాబోయే సుభద్ర ఇక్కడే ఉండి మాకు సేవ చెయ్యండి. ఎంగిలాకులు ఎత్తమంటే ఎత్తండి, ఎవరు ఏం చెప్పినా అసహ్యించుకోకుండా చెయ్యండి. నిషిద్ధమపి గురువాక్యం, గురువు గారి యొక్క వాక్యం ఉందే అది నిషిద్ధమైనప్పటికీ ఆ గురువు యొక్క ఆజ్ఞని విడిచిపెట్టకుండా చెయ్యాలి. కాబట్టి చాతుర్మాస్య కాలంలో మీరిద్దరూ నాకు సేవ చేస్తే, మా శిష్యులకి సేవ చేస్తే మీ పాపం పోతుంది అన్నాడు ఆయన. నేనంటే మీ దగ్గర ఉన్నానండి, మరి సుభద్ర ఏమైపోయిందని అడిగితే, నువ్వు అలా వెళ్ళగానే ఆ సుభద్రని అటుగా వెడుతున్న కోయివాడు ఎత్తుకుపోయి తన గుడిసెలోకి తీసుకుపోయి, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అన్నాడు. నేను ఏమైనా నేను చేసుకోను, ఇప్పటికే నాకు పెళ్ళి నిర్ణయం అయ్యింది అందిట. నన్ను పెళ్ళాడేదాకా ఈ గుడిసెలో పడుండు అని గుడిసెలో బంధించాడు. రోజు దిక్కుమాలిన మాంసం పెడుతున్నాడు. ఆ మాంసం తినలేక పచ్చి మాంసం ఏడుస్తూ కూర్చున్నది. నా మహామహిమతో కిరాతకుడికి కనువిప్పు కలగజేసి ఆమెను ఇక్కడికి తీసుకొస్తాను. ఇంకా మరి కొద్ది రోజుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశి రాబోతున్నది. ఆ రోజు మొదలుకొని మేము చాతుర్మాస్య దీక్షలో గడతాం. వరసగా 4 నెలల పాటు ఇక్కడే ఈ అడవిలో చాతుర్మాస్య దీక్ష నిర్వహిస్తాం. అప్పుడు మీ ఇద్దరు చెరొకాశ్రమంలో ఉంటూ ఇక్కడున్న మాకు, మా శిష్యులకి సేవ చేయండి. ఈ సేవ చేసేటప్పుడు ఏ విధమైనటువంటి పొరపాట్లు చేయకండి. అప్పుడు మీకు పాత పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుంది అన్నాడు వ్యాసుడు. అన్నట్టే వేదవ్యాసుడు ఆవిడ అక్కడికి రప్పించాడు. ఆ అడవిలో వాళ్ళిద్దరికీ మకాం ఇప్పించాడు. వ్యాసుడు, ఆయనతో పాటు జైమిని, పైలుడు,
వైశంపాయనుడు, సుమంతుడు, సుదేవుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు మొదలైనటువంటి మహానుభావులైన ఋషులంతా 4 నెలల పాటు ఆ కేకారణ్యంలో చాతుర్మాస్య దీక్ష వహించారు. పూర్వకాలంలో చాతుర్మాస్య కాలంలో ఒకచోట నుంచో చోటికి ప్రయాణం చేసేవారు కాదు. హంసలు, పరమహంసలు, కుటీచకులు, సామాన్య సన్యాసులు అని సన్యాసులు 4 రకాలుగా ఉంటారు. ఈ 4 రకాల జాతుల వాళ్ళు కూడా ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు 4 నెలల పాటు ప్రయాణం మానేసి ఒకే చోట ఉండి నియమనిష్టలతో యజ్ఞములు చేస్తూ, పురాణములు చదువుతూ, పురాణములు చెబుతూ, కఠోర నియమంతో వండని ఆహారం తినేవారు సన్యాసులు గనక. అదే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి ఋషులైతే, అంటే వశిష్ఠుడు ఉన్నాడు, ఆయన గృహస్థాశ్రమంలో ఉన్న ఋషి, పక్కన ఆయన భార్య అరుంధతి ఉంది కనుక, అగస్త్యుడు లోపాముద్రతో ఉన్నాడు కనుక వాళ్ళైతే వండిన ఆహారం కూడా తినచ్చు. కానీ సన్యాసులు అపక్వ ఆహారమే తినాలి. ఈ 4 నెలల పాటు వాళ్ళు అక్కడే ఎందుకుంటారు అంటే, వర్షాకాలములో రకరకాలైన ప్రాణులు నీళ్లలో కొట్టుకుపోతూ ఉంటాయి, కొత్త ప్రాణులు పుడుతూ ఉంటాయి. నడుస్తూ ఉంటే వీళ్ళ కాళ్ళ కింద పడి అలాంటి ప్రాణులు చచ్చిపోకూడదట. అందుకని వర్షాకాలంలో సన్యాసులకు ప్రయాణం నిషేధము. ఇప్పుడు ఇది కలియుగం. కలియుగంలో ఆయువు తక్కువ. ఇప్పుడు వేదవ్యాసాదులంటే వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు జీవించగలరు. కలియుగ మానవులకి ఆయుః ప్రమాణం తక్కువ. 100 ఏళ్ళు అంటారు, కానీ 100 ఏళ్ళు బతికేవాళ్ళు తక్కువగా ఉంటారు కదా. అందుకని ఏం చేశారనమాట, బాగా ఆలోచించి 4 నెలలు ఒకే చోట పడి ఉంటే కొన్ని పనులకు ఇబ్బంది వస్తూ ఉంటుంది, ఇతరులకు బోధ చేయడం కష్టమని చాతుర్మాస్యాన్ని 2 మాసాలకు కుదించారు. అందుకే ఇప్పుడు కలియుగంలో చాతుర్మాస్య దీక్ష 2 నెలలకు వచ్చింది. కొందరు అడిగారు, ఏమండి చాతుర్మాస్యం అనే పేరుతోటి 4 నెలలు చేసేవారు కదా పూర్వం, ఇప్పుడు 2 నెలలు ఎందుకు చేస్తున్నారంటే, కలియుగంలో ఆయుః ప్రమాణం తగ్గిపోవటం వల్ల చాతుర్మాస్యం ద్విమాస్య దీక్షగా మారింది. ఇంకా కలియుగం అలా చివరికి వచ్చాక చాతుర్మాస్య దీక్ష అంటే 4 రోజులకు వస్తుందిట. కలియుగాంతంలో 4 రోజుల్లో చాతుర్మాస్యం అయిపోతుంది. ఇంకా పూర్తిగా అంతమైపోతున్నప్పుడు కేవలం ఘడియ కాలమే చాతుర్మాస్యం. అందుకే కనీసం ఒక ఘడియ అయినా శివుణ్ణి ధ్యానించి శరీరం విడిచిపెట్టేస్తారు. ఆయువు తగ్గిపోతుందండి. పొట్టాళ్ళు, అనారోగ్యవంతులు, గ్యాస్ ట్రబుల్స్ వాళ్ళు, ప్యాస్ ట్రబుల్స్ వాళ్ళు, జుట్టు ఊడిపోయేవాళ్ళు, ఇలా ముసలాళ్ళు అయిపోతారు. అసలు ఎవరు చూసినా మోసాలే, కపటత్వం పెరిగిపోతుంది, నీతి ఉండదు, నిజాయితీ ఉండదు. కలియుగం పెరిగే కొద్దీ మానవులలో అత్యంత విచిత్రమైన క్రూర లక్షణాలు వస్తాయి. పెళ్ళైన మర్నాడే భర్తని హనీమూన్ తీసుకెళ్ళి చంపేస్తారట. అలాగే భార్యామణిని పెళ్లిలోనే గొంతు బిగించి చంపేస్తట్టు వాడు. అలా ఎక్కడ ఎవరిని నమ్మకుండా అయిపోతారట. అతి భయంకరం అయిపోతుందండోయ్. అమ్మో, అవి ఇంకా వింటే మీరు వణికిపోతారు. అంతటి భయంకరమైన కలియుగం రాకుండా మనం వెళ్ళిపోతాం. మనం అంటే నేను వెళ్ళిపోతాను, మీరేమన్నా ఉంటే మీ కర్మ నేనేం చేయలేను. కానీ అందువల్ల ఆ రోజుల్లో చాతుర్మాస్యం అంటే చాతుర్మాస్యమే. 4 నెలల పాటు కూడా వేదవ్యాసుల వారు అడవిలో ఉండి నియమంతో ఉంటే ఈ దంపతులిద్దరూ అత్యంత శ్రద్ధాసక్తులతో చేశారు సేవ. ఎవరు పిలిచినా అసహ్యించుకోలేదు. ఎంగిలి తినమంటే ఎంగిలి తిన్నారు, ఆకులు ఎత్తమంటే ఆకులు ఎత్తారు. ఈ విధంగా చూడ్డానికి జుగుప్స అనిపించే పనులు కూడా చేయించారు వీళ్ళ చేత పాప ప్రాయశ్చిత్తానికి. అందువల్ల ఆ పాప ప్రాయశ్చిత్తం వాళ్ళు చేసుకున్నారట. క్రమంగా 4 నెలలు గడిచింది. గడవడంతో మొత్తం సుచంద్రుడికున్న పాత పాపం పోయింది, ఈ సుభద్రకున్న పాత పాపం పోయింది. కార్తీక మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి తిథి నాడు వేదవ్యాసుల వారు శివలింగానికి అత్యంత భక్తితో ఆ అడవిలో అభిషేకం చేసి ఆ తీర్థాన్ని వీళ్ళిద్దరికీ ఇచ్చాడు. ఇవ్వడంతో వీళ్ళ శరీరాలు ధగధగలాడిపోయాయి. అంతవరకు పాత పాపం కొంత ఉండడం వల్ల శరీరాల్లో మాలిన్యం ఉన్నది, రంగు తగ్గింది. ఆ రంగు పోయి అందమైన రంగు వచ్చింది. ఆ సమయానికి సుభద్ర యొక్క తండ్రి తన కూతురు ఇక్కడుందని ఎవరో క్లూ ఇచ్చారట. అప్పటిదాకా లేని అప్పుడే తెలియడం ఏంటి? అదే యోగం అంటే. ఆయన సైన్యంతో పాటు అడవికి వచ్చాడు, వ్యాసుడికి నమస్కరించాడు. ఇంకా వ్యాసుడి సన్నిధానంలోనే ఆయన ఎదురుగుండా ఉన్నదే శుభలగ్నం గనక మళ్ళీ వేరే లగ్నం అక్కర్లేకుండా ఆయన సన్నిధానంలో ఇద్దరికీ పెళ్లి చేశారు. వాళ్ళిద్దరూ హాయిగా జీవితాంతం సుఖంగా గడిపారు. 12 మంది పిల్లల్ని కన్నారు. ఈ లోకంలో సర్వకర్మలు ఆచరించారు. శరీరం విడిచిపెట్టాక స్వర్గానికి కూడా వెళ్ళిపోయారు. ఇదంతా సూతుడు నైమిషారణ్యంలో సౌనకాదులకి చెప్పి
ఇప్పుడు మీకు అర్థమైంది కదా, వేదవ్యాసుల వంటి గురువులు దొరకడమే తీర్థము. గురువు యొక్క పాదం ఒక తీర్థం, గురువుగారి పాదధూళి అది మరొక తీర్థం, గురువుగారి కాళ్ళు కడగ్గా వచ్చే నీరు పరమ పవిత్రమైన ఆకాశగంగతో సమానం. గురువు నోట్లోంచి వచ్చే ప్రతి వాక్యము వేదవాక్యం వంటిది. అందుకనే మనకి అల్లసాని పెద్దన గారి మరుచరిత్రలో ఉంచోండి, మీ మాటలు మంత్రంబులు మీ మెట్టిన ఎడప్రయాగ మీ పాద పవిత్రామలతో యములలఘుద్యోమార్గజరాంబు పౌనరుక్త్యములు విన్ అంటాడు ఆయన. మహానుభావులైనటువంటి పండితులు పౌరాణికులు ఎటువంటి వాళ్ళు అంటే వాళ్ళ మాటలే మంత్రములట. మీ మాటలు మంత్రములు అన్నారు. వాళ్ళు ఏం మాట్లాడినా అది మంత్రమే. సరదా కోసం హాస్యంగా పలికినా అది మంత్రమే. వాళ్ళు ఏది చెప్పినా అది ఆచారమైనా అనాచారమైనా వాళ్ళ జ్ఞానం వల్ల వాళ్ళ శక్తి వల్ల అది మంత్రం అవుతుంది. మీ మెట్టిన ఎడ ప్రయాగ మీరు అడుగుపెట్టిన స్థలం ప్రయాగ క్షేత్రంతో సమానం, గంగా యమునా సంగమంతో సమానం. ఇక మీ పాదములు కడగగా వచ్చిన నీరు, ఇదిగో మహాత్ములు ఉన్నారు, వారి కాళ్ళు పళ్ళెంలో పెట్టి నీళ్లు పోసి కడిగాం. ఆ పాదములు కడగ్గా వచ్చిన నీరట ఆకాశం నుంచి భూమికి దిగి వచ్చిన గంగ దేవగంగతో సమానం అన్నారు. భగీరథుని కోసం స్వర్గలోకం నుంచి గంగ భూమికి వచ్చిందా లేదా? ఆ గంగ ఎంతో అంత గొప్పది. అందుకే మీ పాద పవిత్రామలతోయములు అలగు ద్యోమార్గజరాంబు పౌనరుక్త్యములు విన్ అన్నారు. అందువల్ల వేదవ్యాసుల వారి పాదతీర్థం వల్ల, ఆయన సేవ వల్ల, మహాత్ముల యొక్క సేవ వల్ల, వారు చెప్పిన మాటలు వినడం వల్ల, ఇంకా అందులో ధర్మాధర్మ విచక్షణములు ఆలోచించకుండా శ్రద్ధతో చేయటం వల్ల అతి భయంకరము అయినటువంటి పాతకర్మలు తొలగిపోయాయి. ఇంకా ఎన్నో జన్మలెత్తి వైదవ్యాలు అనుభవించడం లేదా భార్యకు దూరమై విధురత్వం పొందడం వంటి దోషాల నుంచి విముక్తి పొందారు వాళ్ళు. భార్యకి దూరమైన భర్తని, భార్య పోయిన భర్తని విధురుడు అంటారు, అంటే భార్య లేనివాడు. అదే భర్తకు దూరమైతే విధవ అంటారు. ధవ అంటే భర్త, వి అంటే వికల్పం, దూరమైన భర్త కలది విధవ, దూరమైన భార్య కలిగితే విధురుడు. ఈ దోషాలన్నీ గురుసేవ వల్ల పోతాయి. అందువల్ల వాడు హాయిగా సుఖంగా ఉండి మోక్షం పొందారు. కాబట్టి దీన్ని బట్టి ఏం తెలుస్తున్నది? సూతుడు చెప్పాడనమాట, గురువుల పాదముల యొక్క జలమే గంగాజలం, గురు పాదసేవయే తీర్థం, గురువు వాక్యములే వేదమంత్రములు. ఇక లౌకిక తీర్థములు, లోకంలో భూమి మీద ఉన్న తీర్థములను కూడా సేవించవలెనని వ్యాసుడు చెప్పాడు. వాటిని చెప్పడం మొదలెట్టాడు ఇక్కడ 6వ శ్లోకం నుంచి మొదలుపెట్టి, వదామి తీర్థమాహాత్మ్యం సంగ్రహేణ మునీశ్వరాః శృణుధ్వం సర్వశాస్త్రోక్తం శ్రద్ధయా పరయా సహ. శాస్త్రములలో చెప్పబడిన గురువైన వేదవ్యాస మహర్షి చేత రచింపబడిన తీర్థముల మహిమను క్లుప్తంగా చెబుతున్నాను. ఎందుకంటే పూర్తిగా చెప్పడం ఎవరి వల్ల కాదు. మీరు కూడా శ్రద్ధయా పరయా సహ శృణుధ్వం, శ్రద్ధతో వినండి, మనస్సు అటు ఇటు పోనివ్వకుండా వినండి. తీర్థములలో ముందు గంగతో మొదలుపెట్టాడు ఆయన. గంగాద్వారం మహాతీర్థం సర్వదేవ నిషేవితం. గంగాద్వారం సకల దేవతల చేత సేవింపబడే మహాతీర్థం. గంగాద్వారం అంటే హరిద్వారం. హరిద్వారాన్ని మాయాని గంగాద్వారం అని పిలుస్తారు. గంగానది భూలోకానికి వచ్చిన తర్వాత విష్ణువు అక్కడికే దిగొచ్చాడు మొదట. అందువల్ల విష్ణువు దిగి రావడం వల్ల, విష్ణు పాద తీర్థమైన గంగ అక్కడ చేరటం వల్ల హరిద్వార క్షేత్రాన్ని గంగాద్వారం అన్నారు. హరిద్వారం అని ఎందుకన్నారు? వైకుంఠము నుంచి విష్ణువు మొట్టమొదట అక్కడే అడుగుపెట్టాడు. విష్ణువునికి అది ద్వారం అయ్యింది. అందుకని హరి రావడానికి ద్వారం గనక హరిద్వారము అన్నారు. అత్యంత పవిత్ర క్షేత్రం అండి. అక్కడ గంగలో స్నానం చేసిన ఆ గంగాజలంతో శివాభిషేకం చేసి తీర్థంగా తీసుకున్న భయంకర బ్రహ్మహత్యాది మహాపాపాలు తొలగిపోతాయి. అందుకే కేదారం, బదరీ వంటి క్షేత్రాలకు వెళ్ళేవాడు ముందు హరిద్వారంలో స్నానం చేయాలి. అక్కడ స్నానం చేసి శివాభిషేకం చేయకుండా వెడితే దారిలో ఏదో ఒక ఆటంకం కలుగుతుందిట. శివుడి యొక్క అనుగ్రహం కలగకపోవచ్చు, కేదారేశ్వర దర్శనం జరగకపోవచ్చు.
తప్పక హరిద్వారాన్ని చూడాలి. ఈ హరిద్వారంలో 3 రాత్రుల పాటు ఉన్నటువంటి వాడు 3 జన్మల పాపాల నుంచి విముక్తి పొందుతాడు, త్రిమూర్తుల అనుగ్రహం పొందుతాడు. అక్కడికి దగ్గరలోనే హరిద్వార దగ్గర సుఖస్థలం అని ఒక స్థలం ఉన్నది. శుకుడు పూర్వం పరీక్షిత్ అనేటటువంటి నరేంద్రునికి భాగవతం చెప్పిన స్థలం అది. పరీక్షిత్తు కూడా కర్మాచరణ చేశాడండోయ్. ఈ మధ్యన మిడిమిడి జ్ఞానంతో భారతం వంటి శాస్త్రాల మీద, సంస్కృతం మీద పట్టులేనటువంటి వాడు ఏదో చెప్పేయడం. పరీక్షిత్తు గారట శుకుడు ద్వారా భాగవతం విన్నాడు తప్ప ఏ కర్మ చేయలేదట. ఏది? శృంగి శాపం వినగానే అమ్మో ఇక నాకేం వద్దనుకుని అన్ని కర్మలు విడిచిపెట్టి పురాణం విన్నాడని. ఇలాంటివి చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వినాలి. భాగవతాన్ని అత్యంత విమల మనస్కుడై, యోగచిత్తుడై, సమాహిత చిత్తుడై, నిష్కాముడై పరీక్షిత్తు విన్నాడు. 7 గడియలలో మోక్షాన్ని పూర్వం మహానుభావుడు 2 గడియల్లో పొందాడు ఖట్వాంగుడని తెలుసుకుని 7 రోజులు భాగవతం విన్నాడు ఆయన. విన్నాక కర్మాచరణ ఏం మానలేదు సుమా. భారతం ఆదిపర్వం చదవండి స్పష్టంగా. మహాభారతమే అన్నిటికీ ప్రమాణం. వేదములకు, అఖిల స్మృతి వాదములకు, అతిపుర బహుపురాణ వర్గంబులకున్ వాదైన చోటులను తా మూదల ధర్మార్థ కామ మోక్షస్థితికిన్. వేదములకి, వేదములలో ఉన్న ప్రమాణములైనటువంటి వేదాంతములకి, పురాణాలకి మధ్యలో ఏదైనా తేడా వస్తే వీటన్నిటికీ ప్రమాణం భారతము అన్నారు. భారతం పంచమ వేదం, అందుకని దాన్ని ప్రమాణంగా సేకరించాలి. పురాణాల్లో ఎక్కడన్నా తేడా అనిపిస్తే ఈ పురాణములలో ఉన్నటువంటి సందేహం తీర్చడం కోసమే భారతం ఉన్నది. భారతానికి వ్యతిరేకంగా ఉంటుంది ఏ పురాణమైనా తీసి పక్కన పెట్టేయచ్చును. అదొక కఠోర నియమం. అందువల్లే మొట్టమొదట మనం భారతాన్ని ఆశ్రయించాలి. ఆ భారతంలో ఆదిపర్వంలో పరీక్షిత్తు భాగవతం విన్నాక ఋషులు ఏమని చెప్పారు? నువ్వు చావడం ఖాయమే, కానీ శరీరాన్ని కాపాడుకోవడానికి ఎవడైనా ప్రయత్నం చేయవలసిందే. బతికొండడానికి తన ప్రయత్నం తాను చేయవలసిందేనండి. అదొక నియమం అంతే. ఎవడైనా సరే, అది ప్రాణభీతితో కాదు, మానవ ప్రయత్నం చేయాలని ఒక నియమం ఉంది కనుక అందుకనే ఆయన ఏది మంత్రములను వేయించుకుని చుట్టూత పాములు రాకుండా చేసుకున్నాడు. అప్పుడుగా కశ్యపుడు అనేటటువంటి ఒక మంత్రవేత్త అక్కడికి వస్తూ ఉంటే తక్షకుడు అతనికి డబ్బిచ్చి వెనక్కి పంపేసి కాటేశాడు. అంత మాత్రం చేత పరీక్షిత్తుకి జ్ఞానం లేదా, ప్రాణభయం ఉందా అని కాదు, ప్రాణభయంతో కాదు, ఏమైనా శరీరమును కాపాడుకోవాలి. యుద్ధంలో ఎందుకు యుద్ధం చేస్తాడు? తను చచ్చిపోతాడని తెలిసిన యుద్ధం ఎందుకు చేయాలంటే ప్రాణం కాపాడుకోవాలి గనక. ఆముక్తమాల్యద కథ ఏమిటండి? ఆముక్తమాల్యదలో మాలదాసరి రాక్షసుడితో ఎందుకు యుద్ధం చేశాడు అంటే శరీరమును వీలున్నంత వరకు కాపాడుకోవడం కుదరకపోతే అప్పుడు ఆత్మత్యాగం చేసుకోవాలి. అందువల్ల ఎప్పుడు ప్రయత్నం చేయవలసిందే. అలా ప్రయత్నం చేయకుండా పిరిగితనంతో చచ్చిపోకూడదు. అందువల్ల ఎప్పుడైనా పరీక్షిత్ అంటే కర్మయోగి, ఒక మహానుభావుడు. అందువల్ల పూర్తిగా నేను చెప్పిన భాగవతం వినండి లేదా భారతం వినండి, అప్పుడు మనకు అర్థం అవుతుందన్నమాట. వాళ్ళు మహానుభావులు. వాళ్ళ గురించి చెప్పాలంటే ముందు మనం మహానుభావులం అవ్వాలి. మనం ఎన్ని దీక్షల్లో ఉన్నా కర్మాచరణం చెయ్యవలసిందే. నేను ఈ కర్మ చెయ్యను, కేవలం హరినామస్మరణ చేస్తానంటే కుదరదు. అన్ని కర్మాచరణములు చెయ్యకపోతే హరినామస్మరణం వల్ల వచ్చేటటువంటి ఫలితం సంపూర్ణంగా ఇవ్వడు అని చెప్పేశాడు ఆయన. కర్మ సన్యాసయోగం కంటే కర్మయోగమే గొప్పది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, నేను చెప్పలేదన్నమాట. సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. సన్యాసము కర్మయోగము రెండూ గొప్పవే. ఆ రెండులో కూడా కర్మ సన్యాసం కంటే కర్మయోగం గొప్పది. కాబట్టి పని చేయవలసిందే. వ్రతములు, యజ్ఞములు ఇవన్నీ వేదములు చెప్పాయి, వాటిని చెయ్యాలి. వేద విహిత కర్మలు చెయ్యకపోతే నువ్వెంత గొప్పవాడివైనా, ఎంత భక్తుడివైనా మళ్ళీ జన్మ ఎత్తక తప్పదు. వేదజ్ఞానం ఉన్నటువంటి వాడు కర్మాచరణం చేయవలసిందే. అందువల్ల తప్పనిసరిగా మనిషి బతికున్నంతకాలం సంధ్యావందనం, సత్యనారాయణ వ్రతాలు, హోమములు, ఇంకా అనేకములైనటువంటి ప్రాయశ్చిత్త కర్మలు చేయవలసిందే. శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడికి జాతకర్మలు చేయించారు.
పరమాత్మునికి గర్గాచార్యులు వారి దగ్గరుండి ఆయన కూడా హోమం చేశాడు, ఆయన ఉపాసన చేశాడు. మహాభారతంలో భీష్మ పర్వం మొదలైనటువంటి పర్వాలు వినండి. అన్నిటికీ మించి శాంతి అనుశాసనిక పర్వాలు వినండి. అందులో కృష్ణుడు కూడా నేను తపస్సు చేశానని చెప్పాడు. ఎందుకు చేశాడు? ఆయన చెయ్యవలసిందే, పరమాత్మ అయినా భూమి మీద ఉన్నాడు కనుక. నేను పరమాత్మని, నేను కర్మ చేయక్కర్లేదని నేను వదల్లా, ఆయన వదిలేస్తే మనం వదులుతాం కనుక. కర్మలకు అవసరము లేనివాడు అయ్యుండి కూడా యోగేశ్వరుడైన కృష్ణుడు కర్మాచరణం చేశాడు. వాళ్ళు తపస్సులు చేశారు, వాళ్ళు వ్రతాలు చేశారు, వాళ్ళు యజ్ఞాలు చేశారు. బ్రహ్మగారు కూడా యజ్ఞం చేశాడు. కలియుగం కదండి ఇది. ఎవడికి వాడే తనకి తానే జ్ఞాని అనుకుంటాడు. ఇలాంటి పిచ్చివాళ్ళ వల్ల, నిష్కర్ములుమును చెప్పుకునేటటువంటి దుష్కర్ముల వల్ల ఇటువంటివి దెబ్బతింటున్నాయి. అందుకే కలియుగంలో మూర్ఖులు పెరుగుతారని, సంస్కృత వేద పాండిత్యము లేనటువంటి వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు భాష్యాలు చెబుతారని పాపం సరస్వతి భయపడుతుందిట. భాగవతంలో దశమస్కంధంలో దేవకీదేవి జైల్లో ఉన్నప్పుడు వేదవ్యాసుల వారు ఏమన్నారు? సరస్వతి జ్ఞానకలేయతాచ. ఒకడు చదువుకున్నాడు కానీ మూర్ఖుడు, చదువుకున్న మూర్ఖుడు జ్ఞానకలుడు. అలాంటి వాడిలో సరస్వతి బాధపడుతుందట. వాడు చదువుకున్నాడు ఎంతో కొంత, కానీ ఆవులకి ప్రదక్షిణ వద్దు, వ్రతాలు వద్దు, రుద్రాభిషేకాలు వద్దు, సత్యనారాయణ వ్రతాలు వద్దు, యజ్ఞములు వద్దు, జాతకర్మలకి ప్రాయశ్చిత్తములు లేవు అని ఇలా పిచ్చి పిచ్చివాగుడు అవుతాడు. అటువంటి వాడిని జ్ఞానకలుడు అంటారు. వాడిలో ఉన్న సరస్వతి బాధపడుతుంది. అయ్యో, ఈ దరిద్రుడు పూర్వజన్మలో ఎంతో కొంత పుణ్యం చేయటం వల్ల నేను వీడిని వరించవలసి వచ్చింది, కానీ వాడు శాస్త్రాలకి పెడార్థాలు చెబుతున్నాడు, పెడతో కూడినటువంటి పిచ్చి పిచ్చి మాటలు చెబుతున్నాడు అని బాధపడుతుందట. తెలుగులో పోతన గారు అనువాదం చేస్తూ అందుకనే జ్ఞానకలునిలోని శారదయునుబోలే ఘటములోని దీపకళికవోలే భ్రాతయింట నాకబడి ఉండే దేవకీ కాంత విశ్వగర్భ గర్భయుగచు అంటాడు ఆయన. చదువుకున్న మూర్ఖుడిలో సరస్వతి శోభించదు. కొండలో ఉన్న దీపం కనపడదు. దీపం బయట ఉంటే కనపడుతుంది, కానీ కొండలో పెట్టి మోతేస్తే ఏం కనపడుతుంది? అలాగే దేవకీదేవి పరమాత్ముడు కడుపులో ఉన్న ఆకబడి ఉండే చెరసాల్లో పడి ఉండడం వల్ల శోభించలేదు అంటాడు ఆయన. కాబట్టి వాళ్ళని పట్టించుకోకండి. తప్పనిసరిగా మనందరం కూడా కర్మలు చేయవలసిందే. మహానుభావుడు పరీక్షిత్తు గంగా తీరంలో భాగవతం విన్న స్థలం, యజ్ఞం చేసిన స్థలం, అక్కడ మంత్రములతో తాను రక్షించుకోవడానికి ప్రయత్నించినటువంటి ఒంటి స్తంభపు మేడ ఉన్నటువంటి స్థలం సుఖస్థలం. ఆ సుఖస్థలంలో 7 దినముల పాటు కదలకుండా ఉండి భాగవతం విన్నటువంటి వాడు ఈ జన్మలోనే మోక్షం పొందుతాడు. ఇదిగో రేపు మేము జూన్ 29వ తారీఖు నుంచి సుఖస్థలంలో భాగవత సప్తాహం చేస్తున్నాం. అదొక అద్భుతం. తత్ర స్నాత్వా రవవు మేషే స్థితేస్విన్యాం మునీశ్వర. సూర్యుడు మేషరాశిలో ఉండగా అశ్విని నక్షత్రం ఉన్నప్పుడు ఇక్కడ ఏది గంగాద్వారంలో, హరిద్వారంలోనూ సుఖస్థలంలోనూ స్నానం చేసి శివుణ్ణి ఆరాధించి ధనం దానం చెయ్యాలి. ఎలాగా? యథాశక్తి ధనం దత్వ. మళ్ళీ అప్పు చేసి దానం చేయమని లేదండోయ్. దానం చేసేటప్పుడు శక్తి మించకుండా దానం చేయమన్నాడు. క్రెడిట్ కార్డు పెట్టి 65,000 బయట నుంచి అప్పు తెచ్చేసి అప్పు తీర్చకుండా అప్పు ఎగ్గొడుతూ ఈ డబ్బుతో నువ్వు తీర్థయాత్రలు చేసి దానం చేస్తే ఫలితం లేదట. అందుకని ఈ మధ్యన అన్ని అప్పులేక ఎక్కడ చూసినా క్రెడిట్ కార్డులట. అలా చేయొద్దన్నాడు. ఇప్పుడు ఈ కుర్రాడి దగ్గర 10 లక్షలు ఉంది. 10 లక్షలు దానం చేస్తే రేపు పొద్దున్న ఎలా బతుకుతాడు? అందుకని ఆ 10 లక్షలు 1 లక్ష గురువుగారు అని ఇచ్చేసి మిగతా 9 లక్షలు ఎఫ్డీ వేసుకుని దాని మీద వచ్చే వడ్డీతో బతకమన్నారు. ఉంటేను 10. అంతేగాని 10 లక్షలు అప్పు చేసి ఆ అప్పు ఎగ్గొట్టి ఆ పాపం నువ్వు అనుభవిస్తూ దీంతో దానం చేయటం వల్ల ఉపయోగం ఉంది. అందువల్ల యథాశక్తి అనే పదం 8వ శ్లోకంలో వాడారు సూత సంహితలో 5వ అధ్యాయంలో. మళ్ళీ చెప్తున్నది ఎందుకనంటే ఎప్పుడైనా యాత్రలు, దానము, అప్పులు చేస్తే ముప్పే. అప్పులు ఎప్పుడూ ముప్పే. అప్పుల్లో మునిగిపోవద్దన్నారు. ఏమన్నారు? అప్పుల్లో మునిగిపోకూడదు. అప్పు అనే శబ్దానికి ఇంకో అర్థం తెలుసుగా మీకు? అప్పు అంటే నీరు. అప్పులలో మునుగుట అంటే అర్థం ఏంటి? పూర్తిగా నీళ్లలో మునిగిపోయినట్టే. నీళ్లలో మునిగిపోతే పైకి లేవడో, బుడుంగన ఎందులో అయిపోతాడు. అందువల్ల సంస్కృత పదం అప్పు అనే శబ్దం తెలుగులోకి వచ్చేసరికి అప్పుగా మారుతుంది. ఈ చమత్కారాలు తెలిస్తే మనకు ఆనందం కలుగుతుంది. అప్పుల్లో మునుగుట అంటే నీళ్లలో మునిగిపోవడం ఒక అర్థం, చేసిన రుణంలో మునిగిపోవడం ఒక అర్థం. అందుకే రామరాజభూషణుడు వసు చరిత్రలో మన కూర్మ అవతారాన్ని రాస్తూ
ఆయన అప్పున మునుంగు అంటాడు. ఎప్పుడు చూసినా అప్పులో మునిగిపోతాడట, అంటే నీళ్లలో మునిగి ఉంటాడని అర్థం అనమాట అక్కడ. కాబట్టి ఏం చేయాలన్నమాట ఇక మీదట, యథాశక్తి ధనం దత్వా శ్రద్ధయా శివయోగినే, నీకున్న దాంట్లో అప్పుల్లో మునిగిపోకుండా యథాశక్తిగా దానం చేయి. గుంటూరులో నీకు 2 అపార్ట్మెంట్లు ఉంటే 2 ప్లాట్లు దానం చేసేస్తే నువ్వు ఉండాలి కనుక ఓ ప్లాట్ దానం చేసి ఓ ప్లాట్లో నువ్వు ఉండు. అది కూడా శివభక్తి కలిగిన వాడికి దానం చేయాలి. శివభక్తి లేనటువంటి వాడికి దానం చేస్తే శవానికి దానం చేయడంతో సమానం. ఇక ఉపోష్య సర్వపాపేభ్యో ముచ్యతే మానవోద్విజా, తీర్థస్థలంలో ఒక్కపూటైన ఉపవాసం ఉండాలి. తీర్థోపవాస కర్తవ్య శిరసో ముండనాని చ శిరోగతాని పాపాని యాంతి ముండనతో యతః, తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు ఉపవాసం ఉండవలెను. అయితే ఉపవాసం అంటే ఏమిటి? రోజంతా ఏమీ తినకుండా కళ్ళు తిరిగి పడిపోయి చచ్చిపోమ్మలేదు సుమా. ఉపవాసం అనగా ఆహార నియంత్రణ అని అర్థం. అనగా ఇంట్లో ఉన్నప్పుడు ఒక 50 గారెలు తింటాడు ఒక ఆయన, తీర్థయాత్రలో 2 గారెలతో సరిపెట్టుకో, 48 గారెలు నువ్వు తినకు. దొరికింది కదా ఐశ్వర మధ్యాహ్నం వేయించు తినేసి ఆ తర్వాత మంచినీళ్ళు తాగి నిమిషానికి ఒకసారి గురువుగారు మీ పాదసేవ చేద్దాం అనుకున్నాను కానీ బాత్రూమ్కి వెడుతున్నానండి అంటే ఉపయోగం ఏంటి వీడికి? ఎప్పుడు చూసినా పైగా బాత్రూమ్ అంటాడు వాడు, వాష్రూమ్కి వెళ్ళానండి అంటాడు. ఏంటి వాష్రూమ్ అంటే నాకు అర్థం కాల. కాబట్టి దానివల్ల ఉపయోగం లేదు. తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు ఆహారమును అదుపులో పెట్టుకున్నాం. రోజు 2 గారెలే తినేవాడు ఓ పావు గారి తిని సరిపెట్టుకోవాలి. పూర్తిగా ఆహారాన్ని విడిచిపెట్టడం మంచిది కాదు. కొంతమంది ఉంటారు అదృష్టవంతులు అనమాట. ఇప్పుడు ఇలాంటి వాడు ఉన్నాడు అనుకోండి, 7 రోజులు తినకుండా ఉండగలడు. అటువంటి వాడు ఏమీ తినకుండా ఉన్నా పర్వాలేదు, కానీ కడుపులోంచి తన్నుకొచ్చే కడుపు తిప్పేసి గ్యాస్ ట్రబుల్ వచ్చేసి అని ఓక్కొక్కు అనుకుంటూ తేనుపులు వస్తూ ఉంటే దానివల్ల అనారోగ్యం పాలవుతాం కదా. అందువల్ల ఏంటన్నమాట, ఆహారమును స్వల్పముగా తీసుకున్నాము, శరీరము నిలబడ్డమునకు కావలసినంత తీసుకున్నాము అన్నాడు. పూర్తిగా తినకుండా ఉండుట, ఎక్కువగా తినుట, ఈ 2 దోషములే. ఇది కూడా గీత అదే మాట చెప్పింది. కాబట్టి ఇక్కడ ఉపవాసం అనగా ఆహారమును అదుపులో పెట్టుట. 2వది, అప్పుడప్పుడైనా మగవాళ్ళు మాత్రమే శిరోముండనం చేయించుకోవాలి. ఆడవాళ్ళకి శిరోముండనం నిషిద్ధం. అత్యావశ్యక స్థితిలో భర్తగారు వెళ్ళిపోతున్నాడు అనుకున్నప్పుడు, బాబోయ్ మా ఆయన లేత నేను బతకలేను, ఆయనే నాకు దిక్కు అనుకున్నటువంటి పరమపతివ్రతలు ఉంటారు కదా అప్పుడప్పుడు కొన్ని చోట్ల. అటువంటి వాళ్ళు భర్తగారు ఏ రోగంతోటో చచ్చిపోతూ ఉంటే మా ఆయన బతికితే తల వెంట్రుకలు ఇస్తానని మొక్కుకోవచ్చు తప్ప తక్కిన వేళల్లో శిరోమండనం నిషిద్ధము. దొరికింది కదా అని బర్రు బర్రు అని గుండి చేయించుకోకూడదు. కేజీ బంగారం వస్తే గుండిస్తాను, బంగారం కోసం బంగారం లాంటి జుట్టు ఎందుకు ఇవ్వమన్నారు? బంగారం లాంటి భర్త కోసం తప్ప అనవసరంగా ఇవ్వకూడదు. ఆ భర్త కోసం కూడా అత్యావశ్యక స్థితిలోనే గుండించుకోవాలి. కాబట్టి ఆడవాళ్ళకి గుండు నిషేధం. అసలు వైధవ్యంలో కూడానండి చాలాసార్లు చెప్పాను నేను, శాస్త్ర ప్రమాణంతో బల్లగుద్ది చెప్పాను. ఏమని? భర్త పోతే బొట్టు పెట్టుకోద్దని ఏ దుర్మార్గుడు చెప్పాడు? ఏ పురాణంలోనే ఉందేమో చూపించమనండి నాకు. భర్త వల్ల ఒక్క తాళిబొట్టు మాత్రమే వచ్చింది, మంగళసూత్రం, అదొక్కటే ఆయన కట్టాడు, ఆయనకి ఇచ్చేయండి, అందుకని తీసేయమన్నారు. అంతేగాని బొట్టు పెట్టుకోవడం మానేసి జుట్టు విరబోసుకుని తెల్లచీర కట్టుకోమని చెప్పారా? ఏమీ చెప్పలేదు. అందువల్ల ఇక మీదట ఎవరైనా మిమ్మల్ని అలా చెబితే అలా చేయకండి. భర్త గారితో వచ్చింది కేవలం ఏమిటనమాట, మంగళసూత్రము మాత్రమే. ఆ మంగళసూత్రమే తీసి పక్కన పెట్టండి శుభ్రంగా. పెళ్ళి అవ్వడానికి ముందు బొట్టెట్టుకున్నారా లేదా? చెయ్యొత్తండి. పెళ్ళికి ముందు మేము బొట్టెట్టుకోకుండా తిరిగామని లేదుగా. పెళ్ళికి ముందు బొట్టు ఉన్నది, పెళ్ళి అయ్యాక ఈయన పోతే బొట్టు ఎవడు తీయమన్నాడు? పెళ్ళికి ముందు నీకు పసుపు రాశారు చిన్నప్పుడు, కుమారి పూజ చేశారు. కాబట్టి పెళ్ళి అయిన తర్వాత భర్త పోయాక పసుపు తీయమని ఎవడు చెప్పలేదు. ఇవన్నీ అశాస్త్రీయమైనవి కొన్ని. ఎవళ్ళో దుర్మార్గులు వాళ్ళ పొట్టపోషణ కోసమో ఇంకో కారణం చేతనో చేశారు. దానికి ఒక కారణం ఉంది ఎట్లండి. ఒకానొకప్పుడు ఇట యొక్క దండయాత్రలో ఈ ఆడవాళ్ళని ఎత్తుకుపోవడం మొదలెట్టారు. భర్త పోతే తొందరగా వాళ్ళని ఎత్తుకుపోయేవారట. అలాంటప్పుడు గుండు గీకేసి పక్కన పెట్టేసి తెల్లచీర కట్టేసి అసహ్యంగా కూర్చోబెడితే వాళ్ళు ఎత్తుకుపోయేవారు కాదు. అందుకని ఆడపిల్లల్ని రక్షించుకోవడానికి ఇలాంటిది ఒకటి తయారు చేశారు ఎవరో పాపం. ఇంకది దురాచారం అయ్యింది. కాబట్టి నిశ్చింతగా బొట్టు పెట్టుకోండి, పసుపు పూసుకోండి. ఇటొచ్చి తాళిబొట్టు మాత్రం పెట్టుకోకండి. ఆ మంగళసూత్రాలు మీరేం చేసుకుంటారు? ఎవరికైనా దానం చేసేయండి, ఏ హుండీలోనో వేసేయండి, దేవుడికి ఏం పర్వాలేదు. అవి మాత్రం చెయ్యం. అమ్మో మంగళసూత్రాలు కరగదీసేసి మా అమ్మాయికి గొలుసు చేసి ఇస్తాను తప్ప హుండీలో వేయమండి, ఎటొచ్చి బొట్టే తీసేస్తామండి అంటే అది మీ కర్మ, నేనేం చేయలేను.
స్త్రీలు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళకి భగవంతుడు ఇచ్చిన వరం ఈ పసుపు, కుంకుమ, మంచి బట్టలు. అవి మీ భర్తతో రాలేదు, చిన్నప్పటి నుంచి వచ్చాయి, మధ్యలో విడిచిపెట్టకండి. కేవలం మంగళసూత్రమును మాత్రమే విసర్జించండి. అలాగే కాశీఖండంలో చెప్పారు ఏమని, వైధవ్యం పొందిన స్త్రీ సాక్షాత్తు పార్వతీదేవితో సమానమట. నగంగయా తయా భేదో యా నారీ గతభర్తృక. భర్త పోయిన స్త్రీకి గంగానదికి తేడా లేదట. అందుకే ఆవిడ చూస్తే గంగను చూసినంత పవిత్రంగా భావించమన్నారండి. పూర్వకాలంలో గంగా భాగీరథి సమానురాలైన అత్తగారికి ఉత్తరాలు రాసేవారులండి పూర్వం. ఇప్పుడు వాట్సాప్ మెసేజ్లు వచ్చాయి కదా, అన్నీ మానేశాం. కానీ అంటే గంగా భాగీరథి అనడం ద్వారా భగీరథుని చేత భూమి మీదకి తీసుకురాబడిన గంగ ఎంత గొప్పదో, భర్త పోయిన స్త్రీ కూడా అంత గొప్పదట. ఉమా శివసమా సాక్షాత్ తస్మాత్తం పూజయేద్బుధై. ఆమె పార్వతితో సమానురాలు, మంగళస్వరూపిణి. కాబట్టి ఆవిడని పూజించండి అన్నారు. అంతేగాని ఇంట్లో రహస్యంగా కూర్చోమని ఎక్కడా చెప్పలేదు. ఈ దురాచారాలు కొన్ని నేను ఖండిస్తాను. దానివల్ల కొంతమంది ఏడిస్తే ఏడ్చారు, ఐ డోంట్ కేర్. మా శిష్యులను ఆజ్ఞాపించామంటే వెకిలి వేషాలు వేస్తే వాళ్ళు ఏదైనా చేయగలరు. అంత గొప్ప సైన్యం, అద్భుతమైన గుడిబడి సైన్యం, దురాచారములకు వ్యతిరేకముగా గుడి కోసం పనిచేస్తున్న ఉత్తమ సైన్యం అది. నిస్వార్థంగా ఎన్నో పాడైపోయిన ఆలయాలను బాగు చేస్తున్నారు, ధర్మములను వ్యాపింపజేస్తున్నారు, ముఖ్యంగా స్త్రీలకు రక్షణ కల్పిస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. అందువల్ల గుడిబడి అనే సభ్యులు ఉన్నారే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళకి ఎప్పుడూ శుభమే కలుగాక. ఎందుకంటే మన ధర్మరక్షణ కోసం నిలబడుతున్నారు కనుక. వాళ్ళు ఎన్ని గుళ్ళు బాగు చేశారండి పాప. వాళ్ళ రుణం మనం తీర్చుకోలేం. వాళ్ళకి ఈశ్వర కటాక్షం, గురు కటాక్షం ఎప్పుడూ ఉంటుంది. మళ్ళీ ఈ దృష్టిలో పెట్టుకోండి. అందువల్ల ఎందుకు చెప్పామన్నమాట, ఎప్పుడూ కూడా ఇటువంటి క్షేత్రములలో యథాశక్తిగా మనం ఏం చేయాలన్నమాట, దానం చేయటం, ఉపవాసం ఉండడం, తర్వాత శిరస్సు ముండనానిచి అనేది మగవాళ్ళకి చెప్పారనే దానికోసమే చెబుతూ ఇంత చెప్పానమాట. మగవాళ్ళు వీలున్నప్పుడు గుండు చేయించుకోండి, జుట్టు ఉన్నప్పుడు. అసలు భగవంతుడే తీసేసాడు అనుకోండి, ఇక గుండె ఉంది, ఎప్పుడది విభూతి పొండే నున్నగా ఉంటుంది హాయిగాను. జుట్టు ఉన్నవాళ్ళు గుండు చేయించుకోమన్నారు. కారణమేమిటి అంటారేమో, శిరోగతాని పాపాని యాంతి ముండనతో యతః. ఎందుకంటే మనం చేసిన పాపములు ఈ జుట్టును ఆశ్రయించుకుంటాయి. అందువల్ల ఈ జుట్టులో పాపాలు ఉన్నాయి కనుక ముండనతః గుండు చేయించుకోవటం వల్ల యాంతి పోతాయి ఈ పాపాలన్నీ. అందువల్ల మగవాళ్ళు మాత్రం తప్పనిసరిగా వీలున్నప్పుడు గుండు చేయించుకోండి. గంగాద్వారం తర్వాత మరొక ఉత్తమ క్షేత్రం సోమనాథ క్షేత్రం. ప్రణమ్య సోమనాథాఖ్యం సోమం సోమవిభూషణం ఉపోష్య రజనీమేకాం భస్మదిగ్ధతనూరుహ. సోమనాథ క్షేత్రం సౌరాష్ట్రంలో ఉన్నది. గుజరాత్లో సౌరాష్ట్రంలో చంద్రుని చేత ప్రతిష్ఠింపబడిన శివుడు సోమనాథుడు. ఆయన చంద్రరేఖామౌళి. అక్కడ ఒక్క రాత్రి ఉండాలట. ఒక రాత్రి అక్కడ పడుకోమన్నారు. రజనీం ఏకాం అనగా ఒక రాత్రి అక్కడుండు. అక్కడున్నప్పుడు ఏం చేయాలి, భస్మమును ధరించాలి. భస్మ దిగ్ధ తనూరుహ అండం ద్వారా ఎంత మంచి మాట చెప్పాడు. ఒళ్ళంతా విభూతి పూసుకో. నుదుట, ఈ జబ్బల మీద, వక్షస్థలం మీద, పొట్ట మీద, ఈ చేతుల మీద ఇలా ఎక్కువ భాగం విభూతి పూసుకుని ఒక రాత్రి అక్కడ నిద్ర చెయ్యాలి, ఒక పూట ఉపవాసం చెయ్యాలి. ఇలా అక్కడ విభూతి పూసుకుని ఒక రాత్రి నిద్రిస్తూ ఆహార నియంత్రణతో బతికితే, ఇందాక చెప్పినట్టుగా తక్కువ ఆహారంతో బతికితే సర్వ పాప వినిర్ముక్త, అన్ని పాపముల నుంచి, ఆ పాపం ఈ పాపం అనే తేడా లేకుండా సకల పాపముల నుంచి విముక్తి పొందుతాడు. శంకరం యాతి మానవ. అలాంటి మానవుడు, అక్కడ ఉన్నటువంటి మానవుడు ఒక రాత్రి అక్కడ నిద్రపోయినటువంటి వాడు, ఒంటికి బూడిద పూసుకున్నవాడు, ఆహార నియంత్రణ కలిగిన వాడు శివుడిలో కలిసిపోతాడు, శివుడి దగ్గరికి వెళ్ళిపోతాడు వాడు. అందువల్ల సోమనాథ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఒక రోజైనా ఉండాలి. అక్కడ ప్రభాస క్షేత్రం అని ఉన్నది. ఒకానొకప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడికే వెళ్ళి గురువుగారి అబ్బాయి చచ్చిపోతే వాడిని రక్షించాడు. అక్కడ యదువంశం నాశనమైన స్థలం. అక్కడే కురుక్షేత్రము మొదలైన క్షేత్రాలలో ఎంత బంగారం చేశాడో అంతకు రెట్టింపు బంగారాన్ని కృష్ణుడు దానం చేసిన స్థలం.
మహానుభావులు ఎంతోమంది యజ్ఞములు చేసిన స్థలం. అటువంటి దివ్యస్థలంలో ప్రభాస క్షేత్రంలో సముద్ర స్నానం చేయాలి. ఉన్నంతవరకు వీలున్నంత వరకు తగాదాలు పడకుండా ఉండాలట. క్షేత్రములలో అసలు ఎక్కడైనా ఏ క్షేత్రంలో అయినా అసత్యాలు పలకూడదు. ప్రభాస క్షేత్రంలో ఒక్క అసత్యం ఆడితే అది బ్రహ్మహత్యా పాపానికంటే ఎక్కువ పాపం ఇస్తుంది. అందులో ప్రభాస క్షేత్రానికి వెళ్ళినవాడు వాడు అలాంటి వాట, ఈవిడ ఇలాంటిదిట, వీడు తప్పుడు పని చేశాడు, వాడు ఒప్పుడు పని చేశాడు అని ఇతరుల మీద అభాండం వేశారు అనుకోండి ఎవరైనా, ఇంకా వాళ్ళ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. అసలే ఎన్నో కర్మలు చేసి ఆ కర్మలు తొలగించుకోవడానికి అక్కడికి వెడుతున్నాం కదా. అలాంటప్పుడు వాడెవడోనండి నన్ను చెయ్యొచ్చుకోలేగాడండి, వీడెవడో వచ్చాడండి నన్ను గదిలోకి రమ్మన్నాడండి, ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుడు ఎందుకు వాగుతారో కొంతమంది. వాళ్ళ కర్మ. తీర్థయాత్రలకు వెళ్ళి బ్రహ్మహత్యా పాపాల వంటి పాపాలు మూటగట్టుకుంటూ ఉంటారు. ఈ పాపాత్మలకి ప్రాయశ్చిత్తం ఇక్కడ లేదుగాకలేదు. అందువల్ల అక్కడ ఉన్నప్పుడు వాంగ్ నియంత్రణతో ఉండాలి. అనగా వాక్కును అదుపులో పెట్టుకోవాలి. పరదోషములను ఉచ్చరించకూడదు, పరుల మీద అభాండములు వేయకూడదు, ఇతరుల సొమ్మును అపహరించాలని కోరుకోకూడదు, ఇతరులతో తగాదా పడకూడదు. అసలు తీర్థం అంటే ఏమిటి? తీర్థమింద్రియ నిగ్రహం, తీర్థం శమం దమంచైవ. తీర్థము అంటే మానసిక శారీరక ఇంద్రియ నిగ్రహము అని అర్థం అనమాట. అనగా ఇతరుల మీద అభాండం వేయకుండా ఉండుట, ఇతరుల సొమ్మును ఆశించకుండా ఉండుట, పరదోషములు పదే పదే చెప్పకుండా ఉండుట, ఇతరుల యొక్క చెడ్డ చెబుతూ ఉంటే వినకుండా ఉండాలట. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే మనం ఎక్కడున్నా సరే బలాత్కారంగా మన దగ్గరికి వచ్చి వాడు అలాంటి వాడు, ఈవిడ ఇలాంటిది అని చెబుతూ ఉంటారు. ఆ చెబుతున్నప్పుడు అవునా అని వినకూడదు. ఆ చెప్పిన వాడికి వచ్చిన పాపంతో పాటు విన్నవాడికి కూడా వస్తుంది. చెప్పిన వాడికి ఎలాగో నోరు పోతుంది, వచ్చే జన్మలో మగవాడికి పడతాడు, లేదా వాడికి ఆ యమలోకంలో చాలా శిక్షలు ఉంటాయి. కానీ విన్నవాడికి చెవుల్లో శేషం కరిగించి పోస్తారు, చెవుడు వచ్చి పడుతుంది. అందుకే కొంతమంది ఏం చెప్పారు అంటారే, పూర్వం చెడ్డ వినడం వల్ల వచ్చిన పాపం ఇది. అందులో చెడు మాటలు వినకండి. తీర్థయాత్రల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాను కదా 1-2 సార్లు. హాయిగా గురువులతో వెడుతున్నారు, వారి కథలు వినండి, యజ్ఞాలు చెయ్యండి, వీలున్నప్పుడల్లా భగవన్ నామస్మరణం చెయ్యండి, సంకీర్తన చెయ్యండి, పవిత్రంగా మాట్లాడండి. వీలున్నంత వరకు ఇతరులు చెడ్డ పక్కనట్టు మంచి స్వీకరించండి. ఆయన ఎంత మంచివాడండి, అన్నదానం చేశాడండి, ఈయన ఎంత మంచివాడండి, నేల తుడిచాడు, ఈయన యజ్ఞం చేశాడు, ఈయన ఉత్తముడు అని ఇతరులలో ఉన్న మంచిని మాత్రం హైలైట్ చెయ్యాలి. ఇంకా ఎక్కడన్నా దొరికితే శివుడికి అన్నాభిషేకం చేయడానికి ప్రయత్నించండి. అసలు శివలింగం మీద అన్నాన్ని పూసి ఆ అన్నాన్ని దానం చేసినటువంటి వాడు 1,000,000 యజ్ఞముల ఫలితం పొందుతాడు. అది కూడా వాడు చెప్పాడు. అన్నములు కూడా రకరకాల అన్నాలు చెప్పారు. పాయసాన్నాభిషేకం, శ్వేతాన్నాభిషేకం, హరిద్రాన్నాభిషేకం, దధ్యన్నాభిషేకం, ఇలా రకరకాలు. అంటే అన్నం వండి అందులో ఏం కలపకుండా ఉట్టి అన్నం ఉంటుంది కదా, ఈ అన్నముతో అభిషేకం చేస్తే అటువంటి వాడికి 3 జన్మల్లో చేసిన బ్రహ్మహత్యా దోషాలు, 8 జన్మల్లో చేసినటువంటి క్షత్రియ హత్యా దోషాలు, ఎన్నో జన్మలలో నరహత్యా దోషాలు, మరెన్నో జన్మలలో చేసినటువంటి వాగ్దోషాలు పోతాయి. అందుకనే నోటితో ఇతరులను తిట్టడం వల్ల, నోటితో ఇతరుల యొక్క దోషాలు పలకడం వల్ల వచ్చే పాపాలు పోవడానికి, బ్రహ్మహత్యాది పాపాలు పోవడానికి శ్వేతాన్నాభిషేకం కుర్యాత్ అని అన్ని శాస్త్రాలు చెప్పాయి. సూతుడు ప్రత్యేకంగా చెప్పాడు. అందున ఈ తేనె వంటి రంగులో ఉన్నటువంటి లింగానికి, నర్మదా బాణలింగానికి అభిషేకం చేస్తే ఇంకా పుణ్యంట. లింగాల్లో కూడా కొన్ని బాణలింగాలను ఉంటాయి. బాణలింగమునకు అన్నాభిషేకం చేస్తే ఎన్ని రకాల హత్యాదోషాలైనా, ఎన్ని రకాలైన భ్రూణ హత్యా పాపాలైనా, వాగ్దోషాలైనా పటాపంచలైపోతాయి. ఆ అన్నాభిషేకం మినిమం ఎంత చెయ్యాలి? సేరుంబవుకు తక్కువ కాకూడదన్నాడు. కేజింపవు బియ్యానికి తక్కువ కాకుండా వండాలి. మరీ దరిద్రుడు ఉన్నాడు, వాడి గుప్పిడి బియ్యమే ఉన్నాయి, వాడికి మినహాయింపు కానీ 1 కేజింపవు బియ్యం తీసుకోవాలి. ఈ బియ్యంలో రాళ్ళు పురుగులు లేకుండా ఏరాలి. గుర్తుపెట్టుకోండి, ఏం చేయాలి? బియ్యం బాగా ఏరాలి, పురుగు రాయి చెత్త లేకుండా ఏరాలి. అలా శుభ్రం చేసిన బియ్యమును అన్నముగా వండి, ఈ అన్నం గోరువెచ్చగా ఉండగా, ఎక్కువ వేడి ఉండకూడదు, మళ్ళీ వేడి వేడి అన్నంతో అభిషేకం చేయకూడదట. కేవలం కొంచెం వెచ్చ, మందోష్ణం అన్నమాట.
ఏదో గోరువెచ్చంటగా మనం అలాంటి వెచ్చదనం మాత్రమే ఉండేలా చేసుకుని అప్పుడు ఆ అన్నమును నమక చమకాలతో కానీ మహన్యాసంతో కానీ లేదా పంచాక్షరీ మంత్రంతో కానీ శివునికి అభిషేకించి దీన్ని ఇతరులకు ప్రసాదంగా పంచిపెడితే హత్యాదోషాలు పోతాయి. కొంతమంది తెలుసో తెలియకో వ్యభిచార దోషాలు చేస్తారు. ఆ వ్యభిచార దోషం ఈ అన్నప్రసాదం వల్ల పోతుంది. అందుకని అన్నాభిషేకం వల్ల ఎటువంటి నీచ స్త్రీ సాంగత్యం వల్ల వచ్చిన దోషమైనా పోతుందన్నారండి. నీచ స్త్రీతో సాంగత్యం చేయకూడదు, ఆ సాంగత్య దోషం పోతుంది. చండాల స్త్రీ గమనం వల్ల వచ్చే పాపం కూడా పోతుంది. అదే దధ్యన్నం అంటే పెరుగుతో వండినటువంటి అన్నంతో అభిషేకం చేసి దాన్ని తాము తిని ఇతరులకు ప్రసాదంగా పెడితే అటువంటి వాడు బంగారము వెండి వంటి ధాతువులు దొంగతనం చేయటం వల్ల వచ్చిన పాపం నుంచి కూడా విముక్తి పొందుతాడు. అదే హరిద్ర అన్నాన్ని అంటే పులిహారని అభిషేకం చేసి తాము తిని ఇతరులకు ప్రసాదంగా పెట్టేటటువంటి వాడు కొన్ని వేల జన్మలలో చేసిన హింసా పాపాల నుంచి, భ్రూణహత్యల నుంచి, దొంగతనం వంటి పాపాల నుంచి విముక్తి పొందుతాడు. పాయసాన్నం ఉత్తమమైన అన్నం అన్నమాట. అది కూడా చక్కని పాలతో వండినటువంటి, అందులో పంచదార వేయకుండా గుడమే వెయ్యాలి. బెల్లముతో వండినటువంటి పాయసాన్నాన్ని శివుడికి అభిషేకంగా వాడి ఆ అభిషేకం చేయగా వచ్చిన ప్రసాదంగా తాము స్వీకరించి ఇతరులకు పెట్టినటువంటి వాడు భూమండలము చుట్టూతా 9 సార్లు ప్రదక్షిణ చేయటం వల్ల వచ్చే పుణ్యం పొందుతాడు. అందువల్ల అన్నాభిషేకం చాలా గొప్పది. కాకపోతే ఎటొచ్చి ఎటుపోయినా వేడి ఎక్కువ ఉండకుండా కొంచెం గోరువెచ్చగా చూసుకోవాలి. బాగా వేడిగా ఉన్న ఆహార పదార్థాలు పులుసులు అభిషేకానికి వాడకూడదంట. పరమాత్మునికి చల్లని నీటితో అభిషేకం చేయటం ఎంత లాభమో అలాగే గోరువెచ్చగా మాత్రం ఉండి ఇంకా లేదా చల్లబడిపోయిన ఆహారంతో తప్ప వేడి అన్నంతో అభిషేకం చేయకూడదు. ఇలాంటి వాడు కూడా ఈ జన్మలోనే సమస్త పాపాల నుంచి విముక్తుడై శంకరుడిలో కలిసిపోతాడు. వారాణస్యాం మహాతీర్థం నామ్నాతు మణికర్ణిక తత్ర స్నాత్వా మహాభక్త్యా ప్రాతరేవ సమాహితః. ఇక వారణాసి ప్రపంచంలో అంత ఉత్తమ క్షేత్రం మరొకటి లేదని ప్రసిద్ధికెక్కిన దివ్యక్షేత్రం. దర్శన మాత్రం చేత, మరణించినంత మాత్రం చేత జీవులను తనలో కలుపుకునే క్షేత్రం అది. అక్కడ గంగానదీ తీరంలో మణికర్ణికా ఘట్టంలో తప్పనిసరిగా స్నానం చేయాలి అన్నారు. గంగా నదిలో ఎన్నో ఘట్టాలున్నా ఒకసారైనా జీవితంలో మణికర్ణికా ఘట్టంలో స్నానం చేయాలి చెప్పేశాడు ఇక్కడ సుస్పష్టంగా. నామ్నాతు మణికర్ణికా తత్ర స్నాత్వా మహాభక్త్యా ప్రాతరేవ సమాహితః. అది కూడా ఎప్పుడు ఉదయమే స్నానం చేస్తే ఎక్కువ లాభం. పొద్దుటే లేచి లేవగానే మణికర్ణికా ఘట్టం దగ్గరికి వెళ్ళి భక్తితో స్నానం చేసి నీళ్లు 3 సార్లు సూర్యభగవానుడికి అర్ఘ్యంగా వదిలితే అటువంటి వాడు విశ్వేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందుతాడు. అదే తల్లిదండ్రులు లేనివాడు, భార్యకి దూరమైన భర్త, భర్తకి దూరమైన భార్య, లేదా సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు సరిగ్గా మధ్యాహ్నం పూట మణికర్ణికా ఘట్టంలో స్నానం చేస్తే అటువంటి వాళ్ళు కూడా ఈ జన్మలోనే ముక్తి పొందుతారు. సాయం సమయంలో వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా అందరూ స్నానం చేయొచ్చు. అంటే స్నానానికి నియమం లేకపోయినా ఇలా స్నానం చేస్తే ఇంకెక్కువ ఫలితం ఉంటున్నాడు అనమాట. ఉదయం పూట కోరికలు ఉన్నవారు, పెళ్ళి కానివాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, మధ్యాహ్నం పూట భార్యకు దూరమైన భర్త, భర్తకు దూరమైన భార్య, లేదా సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు మొదలైన వాళ్ళు, సాయం సంధ్యా సమయంలో అందరూ స్నానం చేసి అనంతరం విశ్వేశ్వరుణ్ణి తలుచుకుంటే దాంతోపాటుగా యథాశక్తి అన్నపానాది తత్వాముక్తో భవే నరః. యథాశక్తిగా అన్నపానీయాలు దానం చేస్తే వాడు కూడా మోక్షం పొందుతాడు. అక్కడ యథాశక్తి అన్నాడు. తన శక్తిని అనుసరించి ఇంత అన్నం, నీళ్లు మొదలైనవి దానం చేసుకోవటం మంచిది. కాశీక్షేత్రంలో బంగారం దానం చేసేవాడు ఉన్నాడే, అటువంటి వాడు 1 కాసు బంగారం దానం చేస్తే 3 బారువుల బంగారం దానం చేసినంత ఫలితం పొందుతాట. సాధారణంగా బంగారం నువ్వు ఎంత దానం చేస్తే అంతే ఫలితం పొందుతావుగా, కానీ కాశీలో అలా కాదు. 1 కాసు కేవలం 8 గ్రాముల బంగారం దానం చేస్తే 3 బారువుల బంగారం దానం చేసిన ఫలితం పొందుతాడు. దీన్ని బట్టి కాశీలో చేసే దానం అధిక ఫలితం ఇస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి అనేకములైన దివ్యక్షేత్రాలు, అక్కడ గురువులను ఎలా సేవించాలి, కథలు ఎలా వినాలి, ఇవన్నీ కూడా వేదవ్యాసుల వారు చెప్పారు. దాన్నే సూత్ర మహా సంహితలో వివరించారు. వాటన్నిటినీ రేపటి రోజు మళ్ళీ మనం చెప్పుకో.
నిను నెరనమ్మితిరా, నిను నెరనమ్మితిరా మోహన కృష్ణ నిను నెర దేవా ప్రేమావతారా నిను నెరనమ్మితిరా మోహన కృష్ణ నిను నెరనమ్మితిరా. కాళియనాగుని గర్వమునణచి తాండవమాడిన యదుబాలా, కాళియనాగుని గర్వమునణచి తాండవమాడిన యదుబాలా, గోవర్ధనగిరి గోటిని నిలిపి, గోవర్ధనగిరి గోవులగాచిన గోపాల, గోవులగాచిన గోపాల, ముల్లోకముల ముగ్ధుల చేసిన, ముల్లోకముల ముగ్ధుల చేసిన మోహన మురళీలోలా నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ. నీ పద చింతన మీరిన మంత్రము, నీ పద చింతన మీరిన మంత్రము, నీ పద సేవకు మించిన పూజ, నీ పద సేవకు మించిన పూజ, నీ సరితూగే దైవమే లేదు, నీ సరితూగే దైవమే లేదు మోహన మురళీలోలా నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ. దేవా ప్రేమావతారా నిన్ను నెరనమ్మితిరా, నిన్ను నెరనమ్మితిరా. గోవిందా.